ఈ కార్యక్రమం థామోనాయుడు గారి బోధన. థామో గారు గేట్ గ్లోబల్ ఫ్యామిలీ ఆఫ్ చర్చెస్ కు పర్యవేక్షణ అందిస్తున్నారు. ఆయన దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ రాష్ట్రంలోని శాంటన్ లో ఉన్న గేట్ మినిస్ట్రీ స్థాపకుడు మరియు ప్రధానాధికారి. ఆయన సంఘాన్ని ఖచ్చితమైన బైబిల్ బోధనలపై నడిపించాలనే దృష్టితో సేవ చేస్తున్నారు. అలాగే భూమిపై క్రీస్తుకు ప్రాతినిధ్యం చేసే విధంగా దేవుని బిడ్డలను ప్రోత్సహించే సేవను జరిగిస్తున్నారు. లేఖనాల్లో దేవుడు చెప్పిన సమస్తము కూడా ఆయన ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు, ఎంత మంచివాడు అని చెప్పడానికి మాత్రము కాదు, తాను ఒక్కడిని అని చెప్పడానికి కాదు. ఒకవేళ అదే నిజము అయినట్లయితే దేవుడు అభద్రతా భావంలో ఉన్నాడు. మరి దేవుడు ఆయన ఎన్నడూ కూడా మారినవాడు. ఆయన మారినవాడు కాబట్టి ఆయన ఎవరిని సంతోషపరచనక్కర్లేదు. ఆయన దేవుడు, ఆయన మారినవాడు, ఆయన అద్భుతమైనవాడు, గొప్పవాడు, మహిమగలవాడు. మరి ఆయన మనకు తాను బయలుపరుచుకున్న విధానాన్ని బట్టి మనము వందనాలు చెల్లించాలి. దేవుడు వెలుగు కలుగునుగాక అన్నప్పుడు ఒక ప్రత్యక్షత ద్వారా అదృశ్యమైన దేవుని మనము చూచుటకు కావలసిన మాటను పలికియున్నాడు సాధారణముగా. దాని తరువాత ఆ యొక్క ప్రత్యక్షతను 6 దినాల్లో సర్వసృష్టిని దానిలోని సమస్తములను కలుగచేయుటకు మాత్రమే దానిని వాడుట కాకుండా ఆయన ఆ ప్రత్యక్షత అంతటిని కూడా తీసుకొని ఒక సందేశముగా ఈ గ్రంథములో ఉంచియున్నాడు. మానవునిచే వ్రాయబడింది. మనుష్యుని ద్వారా మనము విన్నప్పటికీ అది ఆయన శ్వాస. ఆయన ప్రతి మాటలో కూడా తన ఆత్మను ఉంచియున్నాడు. మనము నాణ్యమైన ప్రాచీన భాషలోనికి, వ్యాకరణ దోషములలోనికి వెళ్ళినట్లయితే, లేఖనములలో విరుద్ధముగా కనబడే అంశములలోనికి దానిలోనికి వెళితే దేవుని యొక్క జ్ఞానము సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. అది ఏ భాష అయినా ఏ విధముగా ఆయన ఉపయోగించినా మనము కనుగొనగలం. మీరు వింటున్నారా? మరియు ఇది ప్రాముఖ్యమైన అంశంగా ఉంది. లేఖనముల ద్వారా దేవుని కనుగొనుటకు ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఆ వాక్యము మన అంధకారములో వెలుగుగా మారుతుంది. కాబట్టి దానిని చేయుట కొరకు దేవుడు లేఖనములలోనే దాగి ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవాలి. మరియు వాక్యము ద్వారా కొత్త నిబంధనలో ఆయనను చూచుటకు ఆయన వారిని ఎన్నుకున్నాడు. ఆ మాటకు ప్రాముఖ్యమైన అంశము క్రీస్తు. అక్కడ చూస్తే ఆయనే నరావతారిగా వచ్చిన యేసుక్రీస్తుగా ఉండియున్నాడు. ఆమేన్. కాబట్టి మనము దేవుని కనుగొనాలి. 1 కొరింథీయులకు 10వ అధ్యాయంలో వాక్యము చెప్తున్నటువంటి సమస్తము కూడా చాలా స్పష్టముగా చెబుతూ ఉన్నది. పాత నిబంధనలో దేవుడు చేసిన సమస్తము మోషే లాంటి వ్యక్తుల ద్వారా అరణ్య మార్గములో చేసిన వంటివి. అది ఒక మాదిరి సాధారణ అధ్యాయం, నిజమైన అధ్యాయము, దాని ద్వారా మనం నేర్చుకోవడానికి. కాబట్టి మనము ఇప్పుడు చరిత్ర నుండి వాటి నుండి మనం నేర్చుకుంటాం. మరి ఆ చరిత్రలో ఉన్న గొప్ప ప్రయోజనం ఏమిటంటే, మన మెదడును మనము సరిగా ఉపయోగించినట్లయితే గతములో చేసిన పొరపాట్లు చేయలేము. మరి మనము చూసినట్లయితే చరిత్ర సూచిస్తుంది లేదా మనకు సలహా ఇస్తుంది. ప్రజలు గతం నుండి నేర్చుకోవటం లేదు, ఎన్నడూ లేదు. గతంలో చేసిన పొరపాట్లే మరలా చేస్తున్నట్లు కనబడుతుంది. మరి దేవుడు మన యుద్ధ నుండి ఆశించని వాటిని మరలా చేస్తున్నాం. కానీ మనము చాలా జ్ఞానము, తెలివిగల ప్రజలము చాలా చక్కగా దానిని తెలుసుకోవాలని కోరుతున్నాను. జ్ఞానముగా ఆలోచించాలి. కొందరు చదివినట్లుగా మీరు థియాలజీ చదివి ఉండకపోవచ్చును, యవన కాలంలోని జీవితాలు సమర్పించి ఉండకపోవచ్చు, వాక్యాలు ధ్యానించి వాటిని అన్వయించుకోవడానికి. కానీ మీలో కొందరు చాలా జ్ఞానులు. నిజమేమిటో మీకు తెలుసు. ఆ సూత్రాన్ని తీసుకోండి, మీ జీవితానికి అన్వయించండి, వాటిలో నడవండి. మీరు ఆశ్చర్యపోతారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. వారు చాలా విజయం సాధించిన వారుగా ఉంటారు. మనము లేఖనాల ద్వారా ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో అటు రీతిగా జీవించాలి. తద్వారా ఒక దినాన మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు ఇది మనకు తెలియదు అని మనము చెప్పడానికి సాకులు ఉండవు. దేవుని వాక్యము కొరకు ఇటువంటి గృహాలు చక్కని సమయాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే మేము పాటలు, ప్రార్థన మేము చేయము అని కాదు, కానీ దేవుని యొక్క వాక్యానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తాము. కృపను పొందుకొనుట, దేవుని సహాయం పొందుట, ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకుంటాము. కాబట్టి ఇక్కడ విద్య నేర్చుకొనుట చాలా కష్టము.
దేవుని వద్ద నుండి నేర్చుకునుట అనేది మన జీవితంలో ముందుకు కొనసాగుటకు అతి ప్రాముఖ్యమైనది. నిన్నటి దినాన ఒక కాలము వరుసను మీకు చూపించాను. అది ఇశ్రాయేలు యొక్క పూర్తి కాలపు వరుసను మీరు గమనించాలి. ఇశ్రాయేలు, భౌతికమైన ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రణాళిక కాదు. ఈ వాస్తవాన్ని అంగీకరించాలి. ఆయన ప్రణాళిక అది ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకు శిరస్సు యేసుక్రీస్తే. ఆయనే వారు దేవుని యొక్క నమ్మకత్వానికి, మంచితనానికి మాదిరిగా ఉన్నారు. వారిని దీవించాడు. దేవుడు వారికి చాలా నమ్మకముగా ఉన్నాడు. సహజమైన ఇశ్రాయేలును నేను ఎంతగానో అభినందిస్తాను. చరిత్రను బట్టి చాలా ప్రభావితం చెందాను. కాబట్టి నేను వెనక్కి తిరిగి వెళ్ళి న్యాయపరమైన జీవిత విధానములోనికి వెళ్ళలేను. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు క్రీస్తును అంగీకరించలేదు. యేసు ఒక్కడే మార్గమయ్యున్నాడు. కాని నేను నేర్చుకుంటాను. వారి వద్ద నుండి నేర్చుకోవచ్చు. మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. దేవుని వాగ్దానాలు, దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం ఇచ్చే వాగ్దానాలు నెరవేరుస్తాడు. కాని మరణము తర్వాత జీవన భవిష్యత్తు వారితో కలిగిలేదు. అది ఆత్మీయ ఇశ్రాయేలుతో ఉన్నది. పైనుండి వచ్చు యెరూషలేము. దేవుని ప్రజలు, క్రీస్తుకు లోబడిన వారు. వారు యూదుల్లో ఉన్నారు, అన్యజనుల్లో కూడా ఉన్నారు. సరే, అది అన్ని వర్గాల ప్రజల చేత చేయబడింది. దేవుడు అలాగూ మనలను కలిపాడు. మనం ఇశ్రాయేలు గురించి చదివితే మనము ఒక అడుగు జాడను చదువుతున్నాం. ప్రాచీన మార్గాన్ని మనం చదువుతున్నాం. తద్వారా మనము దేవుడు మన కొరకు నిర్ణయించిన మార్గములో మనం ఎలాగూ నడవాలో మనం దానిని బట్టి అర్థం చేసుకోగలుగుతాం. నేను ఈ యొక్క అభిషేకముల గురించి, ఈ దుప్పట్ల గురించి మాట్లాడినప్పుడు మరి మనము మోషే గురించి చదవటం లేదు. మోషే పైనున్న దేవుని కృపను గురించి చదువుతున్నాం. మనకు తెలుసు, కుటుంబ జీవితంలో ఈ విషయాలు మనకు తెలుసు. ఒక చిన్న బిడ్డ ఒక కుటుంబంలో జన్మించినప్పుడు ఆ కుటుంబం యొక్క గుణలక్షణాలను ఆ యొక్క బిడ్డ సమీకృతముగా అవలంబించుకొని పెరుగుతాడు. ఆ కుటుంబం యొక్క సంప్రదాయం తక్కువగా కలిగిన వ్యక్తి చాలా చాలా అరుదుగా ఉంటాడు. దాని వివరణ చాలా కష్టంగా ఉంటుంది. నీవు తల్లిదండ్రుల వద్ద నుండి దూరంగా వెళ్ళాలనుకుంటున్నావు అని అర్థము కాదు. వారు లోపము గల మార్గాలను వారసత్వముగా పొందుకొని ఉన్నారు. అదేవిధంగా మనం మరి నీవు అర్థం చేసుకోవాలి. మరి నీవు జన్మించిన ఈ లోకము, ఆత్మ, వయస్సు అనేది కొన్ని విధాలుగా మీరు ప్రవర్తించుటకు అవి కారణమవుతాయి. కొన్ని విధాలుగా. కాబట్టి మనం గ్రహించాలి, అభిషేకం యొక్క దుప్పటి సహకార అభిషేకము. మరి ఆ యొక్క అభిషేకములు వికారముగా ఉన్న మన యొక్క నడవడికను ఏ విధంగా సరిచేస్తాయి. చాలా ప్రత్యేకమైన రీతిలో మన జీవితాలను ఒక ఆకారంలోనికి అవి తీసుకువస్తాయి. సహకార అభిషేకముల గురించి నేను మాట్లాడినప్పుడు లేవి యొక్క అభిషేకము, దాని సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఎఫ్రాయిం అభిషేకం అన్నప్పుడు దాని యొక్క సందర్భాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మనం ఒకదాని వెంబడి ఒకటి చూస్తాము. అయితే అది రేపు వస్తుందనుకుంటాను. యూదా అభిషేకము, నాకు ఇది చాలా ప్రత్యేకమైన అభిషేకము. మరి నేను చెబుతున్నది మీరు గ్రహిస్తున్నట్లయితే దాని గురించి నిన్నటి దినాన కూడా నేను మాట్లాడాను. మరి ఒక అభిషేకము ఏ విధంగా మరి ఒక అభిషేకము లోపల ఉంటుంది, మరొక అభిషేకములో అది కలిసి ఉండడము. దేవుడు దేనిని చెల్లుబాటు లేకుండా చేయడు. దాని స్థానాన్ని మారుస్తాడు, దాన్ని అభివృద్ధి చేస్తాడు, లేదా దానిని సమీకృతం చేస్తాడు, మరియు దానిని ఆ కాలంలోని ప్రధానమైన అభిషేకముగా మార్చి దానిని బలపరుస్తాడు. కాబట్టి ఉదాహరణకు బాప్తిస్మమిచ్చు యోహాను, అతడు స్త్రీలు కనిన నరులందరిలో చాలా గొప్పవాడిగా ఎంచబడి ఉన్నాడు. అయితే బాప్తిస్మమిచ్చు యోహాను గొప్ప కార్యాలేమీ చేయలేదు. చరిత్రలో మీరు చదవచ్చు. చరిత్ర చూస్తే తెలుస్తుంది. మీరు చూస్తే బాప్తిస్మమిచ్చు యోహాను చాలా సాధారణమైన వ్యక్తి. అయితే ప్రభువు కొరకు మార్గము సిద్ధపరచుడి అని చెప్పాడు. మరియు అరణ్యములు 1000 కేక అని అతని గురించి చెప్పబడింది. తద్వారా దేవుని ఆరాధించుటలో మతపరమైన విధానాల నుండి మనము మార్పు చెందగలుగుతాము. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు, ఈ భూమి మీద స్త్రీలు కనిన మనుషులందరిలో కంటే బాప్తిస్మమిచ్చు యోహాను చాలా గొప్పవాడు. అతడు ఎలాగూ గొప్పవాడు అయ్యాడు? అతడు గొప్పవాడు ఎలా అయ్యాడంటే, హేబేలుతో ప్రారంభమైన సమస్తము అనేక కాలముల తరముల గుండా పయనిస్తూ అది దేవుడు వాడుకున్న చివరి స్వరమైన బాప్తిస్మమిచ్చు యోహాను వద్దకు వచ్చింది. మీకు అర్థమవుతుందా? ఆ స్వరము
అది లేవి స్వరము, ఎందుకంటే అతని తల్లిదండ్రులు లేవి గోత్రము వారు. అందుకే మనము లేవి యొక్క అభిషేకము గురించి చదవవలసిన అవసరత ఉన్నది. యోధాపైకి వాటిని పంపుటకు ముందు దేవుడు ఆ కదలికలు చేస్తాడు. ఎఫ్రాయిము అభిషేకము దేవుని నిత్యమైన ప్రణాళిక కాదు, కాని దేవుడు ఒక క్రమాన్ని పాటిస్తాడు. అది ఒక మధ్యస్థ అభిషేకము, కాని అది లేవి నుండి నేరుగా యోధా వరకు రావాల్సి ఉంది. బాప్తిస్మమిచ్చు యోహాను నుండి యేసుకు వచ్చినట్లుగా అది ఎలా పనిచేస్తుంది, అది అలాగే పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మనం రాసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన సూత్రములు. మరి బాప్తిస్మమిచ్చు యోహాను గొప్పవాడని పిలువబడ్డాడు, ఎందుకంటే సమస్తము కూడా ఆయన భుజాలపైకి పోగు చేయబడ్డాయి. అతడు దేవుడు చేసిన ప్రతి కదలికకు ఒక వారసుడిగా మారాడు. అది అతనిలో సిద్ధపాటు సందర్భంగా ఉంది. దీనిని అభిషేకముల యొక్క సంగమము అని పిలుస్తాము. ఇది ప్రాముఖ్యమైన సమయముగా ఉన్నది. అనేక యుగముల గుండా వచ్చిన అభిషేకముల మిశ్రమం అంతయు కూడా ఏలియా నుండి, ఎలీషా నుండి, ఇర్మియా నుండి, ఆ యొక్క ప్రవక్తలందరి నుండి వచ్చిన అభిషేకములు అన్నీ కలిసి ఒక వ్యక్తిపైకి దిగివచ్చాయి. ఒక వ్యక్తిపైకి. ఆ వ్యక్తి క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు రావాలని ప్రవచించిన వారందరూ క్రీస్తు ఆత్మ క్రింద ఉన్నారని పేతురు చెబుతూ ఉన్నాడు. భవిష్యత్తు గురించి మాట్లాడాడు. సమస్తము ఆయన యొద్దకు వచ్చెను. ఆయన ద్వారా యేసుక్రీస్తు అన్ని అభిషేకములకు సంపూర్ణుడుగా మారెను. మీకు అర్థమవుతుందా? సంపూర్ణతను ఆయన మనకు చూపించాడు. నేను అభిషేకం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాము. మనము పొందుకున్న సమస్తము కూడా ఆది నుండి క్రీస్తు ద్వారా 12 మంది శిష్యుల ద్వారా మన యొద్దకు వచ్చి ఉన్నది. మనకు వివిధ రకాల పద్ధతులు, వివిధ రకాల దారులు, కొన్నిసార్లు త్రోవ తొలగిపోయాం. చరిత్ర అంతా ఇప్పుడిక్కడున్నాం. మనము చూసినట్లయితే చరిత్రలో మనకి చక్కని నాయకులు ఉన్నారు. వారు జోనథాన్ ఎడ్వర్డ్స్, ఇంకా కొంతమంది. అద్భుతాలను బట్టి కొందరు మీకు అభిమానులుగా ఉండవచ్చు. అయితే ఈ అభిషేకములన్నీ కూడా మనపైకి దిగివచ్చే, మనపైన పోగు చేయబడాలి. మనము పాడిన ఆ నిత్య సంఘము 21వ శతాబ్దములో సంఘములో ఉండాలి. కాబట్టి అది జరిగినట్లయితే అద్భుతమైన చరిత్రకు మనము సంరక్షకులుగా ఉంటాము. అందుకే దేవుడు మనపైకి పంపాలనుకున్న అభిషేకములకు, దేవుని కృపకు మనము వారసులం. అందుకే యేసయ్య ఇలా అన్నారు, యోహాను గొప్పవాడు అన్నారు, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైనవాడు యోహాను కంటే గొప్పవాడు అని చెప్పాను. దాని అర్థం తెలుసా? మనమందరము దేవుని రాజ్యంలో జన్మించాము కదా. దేవుని రాజ్యములో పైనుండి జన్మించాము. ఆత్మ మూలముగా, నీటి మూలముగా మనం జన్మించాము. అయితే అది నీకు ఏమి అర్థమిస్తుంది? దేవుడు నిన్ను చూసినప్పుడు, ఈరోజు నీవు జీవిస్తున్నావు, నీవు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నావు, నీవే చివరి తరము, 42వ తరమయ్యున్నావు, ప్రత్యేకంగా ఎన్నుకోబడిన తరము, క్రీస్తులో నిత్యమైన తరముగా ఉన్నావు. నీలో మనలందరినీ కూడా ఒక బృందముగా ఆయన చూసినప్పుడు ఆయన అంటాడు, ఈ ప్రజలు, వీరిలో అల్పమైన వాడు యోహాను కంటే గొప్పవాడు అంటాడు. మీరు వింటున్నారా? మన ఆలోచనలు ఆ విధంగా ఆలోచించట మనం ప్రారంభించాలి. అది ఏమిటంటే, మనమే ఈ యొక్క అద్భుతమైన మరి కృపయు, అభిషేకము, శక్తి, సామర్థ్యములు బదిలీ అగుటకు సంరక్షకులుగా ఉన్నాము. కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్న కొన్ని విషయాలకు అది ప్రాముఖ్యమైనది. దేవుడు ఉపయోగించిన మొదటి అభిషేకంలోనికి మనం వెళ్దాం. అది లేవి యొక్క అభిషేకము. దేవుడు 3 కర్రలను వాడుతాడు. 3 దుప్పట్లు గుర్తున్నాయా? 3 కర్రలు. మరి గోత్రము అనగా అది ఒక కర్ర. మరి ఇది ఆఫ్రికా సంప్రదాయంలో మీరు చూస్తారు. ఇక్కడ ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు. మనలో చాలా మందికి తెలుసు, ఇంకా అనేకమైన సాంప్రదాయాలు ఆఫ్రికా ఖండానికి వెలుపల కూడా ఉన్నాయి. మీకు తెలుసు, అధికారము కలిగిన ఆ వ్యక్తి చేతిలో సూచనగా ఏముంటుంది? అతని చేతిలో కర్ర ఉంటుంది. మీరు ఆఫ్రికా యొక్క సంస్కృతి, ఆ సంప్రదాయాల్లో భాగంగా చూసినట్లయితే, ఏ కుటుంబం యొక్క తండ్రి కూడా తన చేతిలో ఏమీ లేకుండా కనబడడు. అది అతని అధికారము. మరి రాజులు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో వారి చేతి కర్రను, వారి రాజదండమును, దుడ్డు కర్రను సూచనగా వాడతారు. మీకు తెలుసు, మోషే విషయంలో దేవుడు మొదటిగా మోషేకు చెప్పాడు, తన అధికారంతో కూడినటువంటి సూచనలను పరిచయము చేయడానికి. అప్పుడు మోషేకి ఒక విధమైనటువంటి భయం ఉంది. నేను చేయగలనా అనేటువంటి భయం ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, దాని క్రింద పడేయము. ఆ కర్ర ఒక గుర్తుగా మారింది. ఆ కర్ర ఒక గుర్తుగా, ఒక చిహ్నంగా మారింది. తన కర్రను చాచినప్పుడల్లా ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉండి ఉన్నాం.
మరియు ఆ కర్రతో కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. దేవుడు బండతో మాట్లాడమంటే కర్రతో దానిని కొట్టాడు. కానీ ఆ కర్రతోనే ఎర్ర సముద్రము పాయలుగా చేయబడింది. కనుక నేనిక్కడ ఏమంటున్నానంటే ఆ కర్ర అనేది నాయకత్వానికి సూచనగా ఉన్నది. అద్భుతమైన వాక్యాలు మనం చూడబోతున్నాము. ఆ తర్వాత మనము బైబిల్లో కొన్ని అంశాలు చూసినప్పుడు చక్కగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ అంశం ఏమిటంటే, కాబట్టి మనము ధ్యానించాలి. ఈ రోజు నుంచి మనము ఏమి చేయబోతున్నామంటే మనం అభిషేకాన్ని లోతుగా పరిశీలిస్తాం. సరే, మనము అభిషేకాన్ని ఆత్మీయ మైక్రోస్కోప్ కింద పెడతాము. ఒకరోజు ఒక వ్యక్తి నాకు ఒక బహుమానం ఇచ్చాడు. నేను డొమినిక్ రిపబ్లిక్లో నవంబర్లో ఉన్నప్పుడు నా బర్త్డే సందర్భంగా బహుమానం వచ్చింది. అదేంటో తెలుసా? అది ఒక భూతద్దము. నా వయసు పెరుగుతుంది కదా, చిన్న అక్షరాలు కూడా చూడడానికి. ఈరోజు మనం ఏం చేస్తామంటే మనం అణువుగా తీసుకున్న దానిని పెద్దది చేస్తాము. మనకు మంజూరు చేయబడిన దానిని భూతద్దములో చూస్తాము, దానిని చూస్తాము, పరిశీలన చేస్తాము, దానిని తీసుకుని మన ఆత్మలోనికి ప్రవేశపెడతాము. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుటకు ఆ కృప యొక్క భాగము నా పైన ఉన్నది. ఒక సహకార గృహంగా అది మన పైన ఉంది. ఈ అభిషేకములన్నీ ఈ స్థలమందు ఈ వాతావరణంలోనే ఉన్నాయి. కాబట్టి మీరు ఈ వాతావరణంలోనికి వచ్చినప్పుడు ఈ ఆప్యాయమైన ఈ యొక్క వాతావరణంలోనూ మరియు ఆ యొక్క క్రమబద్ధమైన సన్నిధిని పొందుతారు. చూడండి, గాలిలో ఉన్న కాలుష్యాన్ని కూడా మనం పీల్చినట్లు దీన్ని పీల్చుకోవాలి. మరి ఒక అడవిలో కార్చిచ్చు వలన పట్టణమంతా పొగతో నింపబడితే వారు ఆ పొగను పీల్చుకుంటారు కదా. అలాగే గనులలో పనిచేస్తూ ఉన్నటువంటి వారు వాటికి సంబంధించిన వాటిని పీల్చినప్పుడు వారి ఊపిరితిత్తుల్లో కొన్ని సమస్యలు కలుగుతాయి. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాతావరణంలో ఉన్న డిఎన్ఏను మీ లోపలికి తీసుకోవాలి. దాని గుణాలను మీరు నింపుకోవాలి. అది ఇక్కడ మీకు అర్థం కాకపోయినా మీరు తీసుకోవాలి. ఆమేన్. మనం వీటిని చేయగలమంటారా? మనం తప్పక చేయగలం. మరి చూద్దాము, లేఖనంలోనికి మనం వెళ్దాం. లేవి యొక్క అభిషేకము గురించి మనం పరిశోధన చేయబోతున్నాము. నేను మీకు చెప్పాను, ఈ అభిషేకాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అభిషేకం చాలా విషయాలు మాట్లాడుతుంది. ఇది జన్మనిచ్చేటువంటి అభిషేకం అని చెప్పండి. దేవుడు ఏదైనా మొదలు పెట్టాలంటే లేవీయులతో మొదలు పెడతాడు, లేవీయులతోనే ప్రారంభిస్తాడు. ఉదాహరణకు జుడాయిజం యొక్క పుట్టిన తేదీ లేవీయుడైన మోషే నాయకత్వం క్రింద జరిగింది. సరే, అతడు లేవి కుటుంబం నుంచి వచ్చాడు. పెంతెకోస్తు ప్రారంభం అనగా సంఘం యొక్క పుట్టుక పెంతెకోస్తు దినమన ప్రారంభము. పెంతెకోస్తు అనేది కూడా జుడాయిజంతో సమానమైనది. కాబట్టి అది పుట్టించే అభిషేకం, ప్రారంభాలకు అభిషేకం. ఆదిమ సంఘం సమాజ అభిషేకములోనికి వెళ్ళినప్పుడు వారు ఏ విధంగా ఉండేవారంటే వారికి కలిగినది సమిష్టిగా పంచారు ఆదిమ సంఘములో. ఎందుకంటే వారు సమాజంలో కొందరు ఇబ్బందులలో ఉన్నారు అని గుర్తించి ఉన్నారు. వారు అందరినీ సమానము చేయాలని, సమానత్వాన్ని కలగచేయాలని ఆలోచించారు. మార్కిస్టు నాయకత్వంలో ఉన్న సమాజవాదము, సాంఘికవాదము వాటిలో ఉన్నటువంటి సమానత్వపు సిద్ధాంతముల గురించి కాదుగాని, అంటే అందరికీ ఒకే రకమైన కారు ఉండాలి, ఒకే రకమైన ఫ్రిడ్జ్ ఉండాలి అనేటువంటి ఇటువంటి సిద్ధాంతములు కాదు. నీకున్నట్లుగా వారికి లేదు, నీ వద్ద ఎక్కువ ఉంది, నీకు కలిగినది వారితో పంచుకుంటావు. కానీ సమాజంలో సమానత్వపు జీవితం అనేటువంటిది బర్నబా అనే వ్యక్తి ద్వారా ప్రారంభమైనది. అతడు బర్నబా అని పిలువబడుటకు ముందు యోసేపు అని పిలువబడ్డాడు. అతడు లేవీయుడు. అతడు ఒక లేవీయుడు. అతను కూడా మోషే యొక్క వరుస క్రమములో వచ్చినవాడే. అతడేం చేశాడు? అతడు యాజకులు భూమిని కలిగి ఉండకూడదు, ధర్మశాస్త్రములో వారికి అనుమతి ఉన్నప్పటికీ నిజానికి వారికిచ్చిన పట్టణంలో వారు జీవించాలి. వారు భూమిని సొంతముగా కలిగి ఉండకూడదు. అయితే అతడు మొదటిగా భూమిని విడిచిపెట్టాడు. అది ఒక అభిషేకం. భూమి యెహోవాది అనేటువంటి వాక్యానికి అనుగుణంగా జీవించాడు. నేను బ్రతకడానికి దేవుడు నాకు ఏ స్థలమిస్తే అక్కడ బ్రతుకుతాను, నేను సొంతం చేసుకోను. కాబట్టి ఆస్తిని విడిచిపెట్టాడు. తన ఆస్తిని విడిచిపెట్టుట ద్వారా సమాజంలో ఒక కార్యక్రమానికి వెలిగించాడు. ప్రభుత్వ సహాయము లేకుండానే ప్రజల అవసరతలు తీర్చబడుతున్నాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన ఆర్థిక ప్రణాళిక లేవీయుడే ప్రారంభించాడు. అతడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి లేవీయుడు. సంఘము ఎలా పెరిగిందో మీకు తెలుసు. అక్కడ జరిగిన కార్యాలు ఎలా విస్తరించాయో చూడవచ్చు. అది ఆ అభిషేకమును బట్టి. ఒక విషయాన్ని మీకు చెబుతాను, మనలో చాలామంది వస్తువులకు ఆకర్షితులవుతారు. ఇది వాస్తవము. మనము ఇష్టమైన కొన్నిటిని
వాటిని పొందకపోయినట్లయితే చాలా విచారము కలిగి ఉంటాము. కొన్నిసార్లు మన యొక్క పెట్టుబడులను కూడా పరిశీలన చేసుకుంటూ ఉంటాము. కానీ ఈ అభిషేకం మీ పైకి వచ్చి ఉన్నప్పుడు నేను నష్టపోతాను అనే భయము లేకుండా ఇచ్చుట నీవు నేర్చుకుంటావు. ప్రవచనాత్మకమైన ఉద్యమంలో ఇది ఒక సమస్య. దీనికి కావాలి, తిరిగి పొందడానికే ఇది ఇస్తుంది, కాని పూర్తిగా ఇచ్చుటకు సిద్ధంగా లేదు, లాభం లేకుండా. అందుకే అసూయ, స్వార్థము, మత్సరము సంఘంలో ప్రవేశించాయి. దేవుడు ప్రారంభించినప్పుడు నేను త్వరగా చూపిస్తాను, ఈ లేవీయ అభిషేకం ఎలా ప్రారంభమవుతుందో చూపిస్తాను. లేవి అనే పేరు ఎలా వచ్చింది? అతడు ఒక సాధారణ బాలుడు. అతని తల్లి ఆ పేరు పెట్టింది. కొన్నిసార్లు నేను పేర్ల గురించి ఆలోచిస్తాను. పేర్లు అంటే, ఉదాహరణకు నిన్నటి దినాన నేను ఎవరో నాతో అన్నారు, ట్రెవర్ అన్నాడా ఎవరు అన్నారు, ఏమన్నారంటే, లేదు ట్రెవర్ కాదు, నేను ఈ మాట విన్నాను. అది తెరహు తన యొక్క కుమారుడికి అబ్రాము అని పేరు పెట్టాడు. ఒక చిన్న బిడ్డకు ఏ విధంగా ఉన్నతమైన తండ్రి అని పేరు పెడతారు? చిన్న బాలుడు. మరియా అనేటువంటి చిన్న బిడ్డను చేదు అని ఎలా పిలుస్తారు? తిరుగుబాటు. అర్థమవుతుందా? దీనికి ప్రవచనాత్మక అర్థం ఉండవచ్చు. మీరు పేరు మాత్రమే ఇవ్వడం లేదు. ఈ రోజుల్లో మనం పేర్లు పెడుతున్నట్లుగా కాదు. ఈ రోజుల్లో ఎలా పేర్లు పెడతారంటే, ఆ పేరు ఎవరికైనా ఉందా లేదా అని ముందు చూస్తారు. తద్వారా సంఘములో ఉన్నవారితో గాని మరి తెలిసిన వారితో గాని ఆ పేరు కలవకుండా అది ప్రత్యేకంగా ఉంటుంది. మనము ఎలాగ ఉన్నామంటే అది 3-4 పేర్లు కలిపి ఒక పేరుగా మారుస్తున్నాం. సరే, మరియు నా పూర్తి పేరేంటో మీకు చెప్పను. అది చాలా పెద్ద కథ. ఎందుకంటే పేజీ ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంటుంది నా పేరు. కానీ అంశం ఏమిటంటే, మరి పాత నిబంధనలో ఈ విధంగా పేర్లు పెట్టలేదు. మొట్టమొదటిగా బిడ్డకు పేరు పెట్టినప్పుడు ప్రవచనాత్మకంగా అధికారముతో పేరు పెట్టేవారు. దేవుడే దానిని నిర్ణయించేవాడు. దేవుడు నిర్ణయించేవాడు. కాని ఈరోజు నిఘంటువులు దాన్ని నిర్ణయిస్తున్నాయి. పేర్లు వెతుకుట, పదములను వెతుకుట. కాని ఆ రోజుల్లో పరిశుద్ధాత్ముడే నిర్ణయించేవాడు. లేయ గురించి తెలుసా? ఆమె ప్రేమింపబడలేదు. ఆ కథలోకి వెళ్ళటం లేదు. ఆమె ప్రేమింపబడలేదు, ద్వేషించబడింది. మరియు ఆమె కండ్ల జబ్బు కలిగిన స్త్రీ. మీరు లేఖనంలో చూడొచ్చు, కళ్ళ నుండి నీళ్లు వచ్చేవి. దాని అర్థము ఆమె భౌతికంగా చూచుటకు బలహీన కళ్ళు కలిగి ఉంది. అందుకే ఆత్మీయంగా చూచేది. కళ్ళ గురించి నేను మీకు చెబుతాను. ఎందుకంటే మన పితరులైన భక్తులు వారు మరణించే సమయంలో వారి ఆశీర్వాదములను ఇతరులకు ఇచ్చేటప్పుడు అబ్రహాము నుండి ఇస్సాకునకు, యాకోబునకు మీరు గమనిస్తారు, వారు ముందుగా మందదృష్టి కలిగిన వారుగా మారుతారు. వారు పిల్లలను ఆశీర్వదించే ముందు ఇక వారు చూడలేరు. వారెప్పుడు కూడా తమ పిల్లలను దీవించే విషయంలో పక్షపాతము ఎన్నడూ చూపరు. కాని ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ నడిపింపులోనే వారు మాటలు పలుకుతారు. అవును, కాబట్టి ఆమె భౌతికంగా విషయములను చూడలేదు, కాని ఆమె ఆత్మలో చూసింది. మొదటి కుమారునికి రూబేను, రెండవ కుమారునికి షిమ్యోను, మూడవ వానికి లేవి అని పెట్టింది. లేవి వద్దకు వచ్చినప్పుడు ఈ కుమారుడు నిజముగా ఆమెను తన యొక్క భర్తతో కలుపుతాడు అని ఆశించింది. కాని అతడు కలపలేదు. పేర్ల గురించి నేను చెప్పిన విషయం మీకు గుర్తుందా? మరలా నేను మీకు చెబుతాను. ఆ పేరు యొక్క అర్థము కలుపుట. లేవి అనే పేరు అర్థాలు రాసుకోనండి. ఇది ఎంత శక్తివంతమైనదో చూపిస్తాను. కలుపుట అనగా హత్తుకొనుట మరియు ఏక శరీరముగా ఉండుట లేదా పోషించేవాడు. ఇక్కడ ఆమె ఏమంటుంది? ఆమె అన్నది, నీవు నీ యొక్క తండ్రి నన్ను హత్తుకునేలా చేస్తావు అన్నది. నీవు నీ తండ్రి నన్ను కలుసుకునేలా చేస్తావు. నీవు నీ తండ్రి నేను ఏక శరీరముగా ఉండేలాగు చేస్తావు. నీపైన ఒక ఆకర్షణ నీవు కలిగి ఉన్నావు. కాబట్టి నీ ద్వారా నీ తండ్రి నన్ను ప్రేమిస్తాడు. మీకు అర్థమవుతుందా? తన పిల్లలకు పేర్లు పెడుతుంది. ఆమె ఒక విషయాన్ని ప్రాధాన్యత ఇస్తూ పెడుతుంది. తన పిల్లలు తనను తన భర్తతో కలపాలని. మొదటి కుమారునికి రూబేను అని పేరు పెట్టినది తన భర్త తనను ఇక చూస్తాడు అని. ఇంకా ఆమెను చూడలేదు. మరి రెండవ కుమారుడు సిమియోను. ఒకవేళ నీ తండ్రి చూడకపోయినా వింటాడు ఏమో. నేను మంచి స్త్రీనని గుర్తిస్తాడు. అయినా వినలేదు. అతడు నన్ను చూడలేకపోయినా, నన్ను వినలేకపోయినా, ఒకవేళ
తన హృదయం నా వైపు త్రిప్పబడవచ్చు. కనుక 3వ బిడ్డను ఏమని పిలిచిందంటే లేవి. మరి ఇది చాలా శక్తివంతమైనది, చాలా శక్తివంతమైనది. అది ఏమిటంటే లేవి అనుసంధానము చేసే అభిషేకంగా మారుతాడు. దేవుడు గోల్ఫ్ ఆడితే అని చెప్పాను, మీకు గుర్తుందా? గోల్ఫ్ గురించి మీరు ఆలోచన చేయండి. ఒక గోల్ఫ్ ఆడే వ్యక్తి, చాలా చక్కగా గోల్ఫ్ ఆడేవారు ఉంటారు, టైగర్ వుడ్స్, ఇంకా చాలామంది. సరే, ఇక్కడ మనము మనుషుల గురించి మాట్లాడటం లేదు. ఒక గోల్ఫ్ ఆడే వ్యక్తి ఒక కర్రను ఎన్నుకోవాలి అనంటే ఆ కర్రను క్లబ్ అని పిలుస్తారు. ముందుగా అతడు ఆ కర్రను తీసుకోడు గాని ఆ బంతి ఎక్కడ ఉంది అని గమనిస్తాడు. అది ఇసుకలో ఉంటే దానికి సంబంధించిన కర్ర వాడాలి. దాన్ని పైకి ఎగిరేలా కొట్టాలంటే దానికి సంబంధించిన కర్రను తీసుకోవాలి. దానిని అతడు ముందుకు తొయ్యాలంటే, బంతిని దూరముగా నెట్టాలి అనంటే దానికి సంబంధించిన కర్రను అతడు ఎంచుకోవాలి. దేవుడు కూడా అలాగే. దేవుడు భవిష్యత్తును ఎరిగినవాడు. దేవుడు వెనకటి వాటిని బట్టి కార్యాలు చేయుడు. ఆయన ముందు చూపు కలిగి చేస్తాడు. దేవునికి సమస్తము తెలుసు. దేవునికి మానవుని హృదయం తెలుసు, మానవుని మనసు తెలుసు, మన గురించి అనేకమైనవి తెలుసు. మరి దేవుడు ఎలా పనిచేస్తాడు? దేవుడు ఎలా చేస్తాడంటే, అయితే దేవుని యొక్క సర్వశక్తిని నేను మానవ మాటలలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది చాలా కష్టమైనది. దేవునికి తెలుసు, ఐగుప్తులో నుండి ప్రజలను బయటకు తీసుకువెళ్ళట పెద్ద సమస్య కాదు. సూచనలు, అద్భుతములు, మరి ఫరో యొక్క హృదయమును మార్చుట, తెగుళ్లు రప్పించుట, ఇవన్నీ కూడా ప్రజలకు విడుదలనిచ్చుటకు ఎలాంటి సమస్య కూడా లేదు. సమస్య ఏమిటంటే, వారికి విడుదల ఇచ్చిన తరువాత వారికి స్వంత చిత్తమును ఇచ్చి వారు నిర్ణయములలో అతిక్రమిస్తారో లేదో చూడాలి. మరొక మాటలో, నీ అనుమతి లేకుండా దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళడు. కొందరు దేవుని ఆత్మ నన్ను నడిపించాడు అంటారు. కొన్ని మార్లు ప్రజల మాటలు వింతగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు రోబోలా చేస్తాడు అనుకుంటారు. లేదు, నీవు అనుమతి ఇవ్వాలి. తరువాత వారు గోతులో పడినప్పుడు అప్పుడు వారంటారు, దేవుడే దీనిని చేశాడు అంటారు. లేదు, దేవుడు చేయలేదు, నీవు ఆయనను వెంబడించలేదు. కాబట్టి చాలా సందర్భాలలో దేవుడు ఆ విధంగా పనిచేస్తాడు. తన చూపును పంపిస్తాడు. ఆయన భవిష్యత్తును చూడగలుగుతాడు. మరొక మాటలో, ప్రారంభానికి ముందే ముగింపును చూడగలుగుతాడు. అవును, దేవుడు ఆదియు అంతము. 10 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో కూడా ఆయనకు తెలుసు. ఆయనకు భవిష్యత్తు తెలుసు. నిన్న మీకు చెప్పాను, అది ఆయన మరి ఇస్సాకు గురించి. దేవునితో తన యొక్క ప్రయాణాన్ని అతడు ప్రారంభించిన ఆ స్థలము బేర్ లహై రోయ్. ఆ బేర్ లహేరి రోయి అనగా సమస్తమును చూచుచున్న సజీవుడైన దేవుని బావి, నన్ను చూచుచున్న దేవుడు అనగా దేవుడు సమస్తమును చూస్తాడు. సమస్తము నీవేదీ దాచలేవు. నీ తల్లి దగ్గర దాచగలవు, తండ్రి దగ్గర దాచగలవు, నీ జీవిత భాగస్వామి వద్ద నువ్వు దాచగలవు, కానీ దేవుని వద్ద నీవు దాచలేవు. మీకు అర్థమవుతుందా? ఆయన సమస్తమును చూస్తున్నాడు. ఆయనకి సమస్తము తెలుసు. కనుక దేవునికి తెలుసు, వారిని ఐగుప్తు నుండి తీసుకువెళ్ళినప్పుడు వారు ఎర్ర సముద్రాన్ని దాటుతారు, కాని అరణ్యములో 40 సంవత్సరాలు వారు ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఐగుప్తు నుండి ప్రజలను విడిపించడానికి చాలా శక్తివంతమైన సామర్థ్యము కలిగిన వ్యక్తి గురించి చూడటం లేదు. దేవుని సమస్య ఐగుప్తు కాదు. వారిని తీసుకురావడానికి కొన్ని నెలలు పడుతుంది. దేవుని సమస్య ఏంటంటే, 40 సంవత్సరాలు వారితో నేనేం చేస్తాను? ఎందుకంటే నేను దేవుడును. 40 సంవత్సరాలు అరణ్యములో విడిచిపెడితే వారు చనిపోతారు. అప్పుడు నా మాటలు అబద్ధముగా మిగులుతాయి. మోషే కూడా ఆ మాట చెప్పాడు. ఈ ప్రజలను నీవు నాశనం చేస్తే ఐగుప్తులు నీ గురించి ఏమంటారు? లోకం ఏమంటుంది? వారిని నాశనము చేయడానికే నువ్వు తీసుకువచ్చావా? కనుక దేవుని యొక్క సమస్య అది ఐగుప్తు కాదు. అవును, అది సమస్యలో భాగమే. ఫరోతో మాట్లాడడానికి ఒక వ్యక్తిని సిద్ధపరచాలి, ఫరో యొక్క మన్నన పొందాలి. కానీ దేవుని సవాలు ఏంటంటే, ఈ ప్రజలను ఎలాగూ కాపాడాలి. వీరు తిరుగుబాటు చేస్తారు, సనుగుతూ ఉంటారు, అవిశ్వాసులుగా ఉన్నారు, నా మాటను నమ్మటం లేదు, నా సూచనలను వారు పాటించారు. కాబట్టి నేను ఎలా ఈ ప్రజలను అరణ్యములో కాపాడుతాను? 40 సంవత్సరాలు వారిని అరణ్యములో కాపాడవలసి ఉన్నది. 40 సంవత్సరాలు ఆ ప్రజలను నడిపించాలంటే ఎలాంటి నాయకుడు కావాలంటే, మరి ఆ సూర్యుడు సేనాయి అరణ్యములో మండుచున్న ఆ సూర్యుని వేడిని తట్టుకొని ఆ బాధతో కూడా
ప్రజలను నడిపించేవాడు కావాలి. వాతావరణ పరిస్థితులపై ప్రభావితం చెందని వ్యక్తి కావాలి. ఆ వాతావరణం, ఆ పరిస్థితి, ఆ యొక్క ఇబ్బందులు, అనేకులు తిరగబడుతూ ఉండేవారు. ఎందుకంటే నిత్యము అతనితో ఉండే ప్రజలతో అతడు నడిపిస్తున్నాడు. ఒక విషయాన్ని తెలియచేస్తాను. చాలా కష్టమైన పని ఏమిటంటే, నేను పక్షపాతంతో చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ జీవితంలో ప్రజలను నడిపించుట చాలా కష్టము. ప్రజలను నడిపించుట సంఘంలోనైతే అది ఇంకా కష్టము, చాలా కఠినం. అంత తేలిక కాదు. మనుషులు ఈ వేదిక పైన నిలబడిన వారిని, అక్కడ నిలబడిన వారినే చూస్తారు. కానీ ప్రజలను నడిపించడం చాలా గాయాలతో కూడినది. కాబట్టి ఎలాంటి వ్యక్తిని నీవు కలిగి ఉండాలి? ప్రతి సవాలును ఎదుర్కొన్న శక్తి కలిగిన వ్యక్తిని నీవు కలిగి ఉండాలి. అటువంటి ఆకృతీకరణ, జయవంతమైన జీవితం జీవించడం కష్టం. ఇంకా ఎలాంటి వారిని కలిగి ఉండాలంటే, ఎల్లప్పుడూ పరలోక సంబంధి అయి ఉండాలి. తనపై ఏదీ కూడా ఏలుబడి చేయడానికి అనుమతించడు. తన మొదటి ఆకృతి ఎలా ఉంటుందంటే, అతనికి ఒత్తిడి కలిగిన లేక కలగకపోయిన ప్రతిసారి కూడా దేవుని సన్నిధికి పరిగెడతాడు. మరి అటువంటి వ్యక్తి మంచి వాతావరణాన్ని సృజించగలుగుతాడు. ఆ వాతావరణము ఏ విధంగా శత్రువులతో నిండి ఉన్నా ప్రజలను ముందుకు నడిపిస్తాడు. మీరు వింటున్నారా? దేవుడేం చేస్తాడు? మొదటగా ఆయన తన 12 కర్రల వద్దకు వెళతాడు. తన 12 కర్రలు. మరి ఐగుప్తు నుండి యొర్దానునకు ఆ యొక్క బంతిని కదుపుటకు సరి అయినటువంటి కర్ర ఏది అని ఆయన చూస్తాడు. మరి ఆ కర్ర ఈ కఠినమైన కాలమును నడిపించగలగాలి. మరి అది 40 సంవత్సరాలు. ఆ కాలం ఆయనకు తెలుసు. సరి అయిన నాయకుడు మనకు లేకపోతే అరణ్యములో గందరగోళంగా మారుతుంది. కొందరు తిరిగి ఐగుప్తుకు వెళతారు, కొందరు ఇతర దేశాలకు వెళతారు. ఈ ప్రజలను గీత దాటకుండా ఎలా ఉంచగలుగుతారు? 40 సంవత్సరాలంటే అది చాలా దీర్ఘకాలము. అది ఎంతో దీర్ఘకాలము. నీళ్లు లేని ఆ ఎండిన ఎడారిలో ప్రజలను నడిపించాలి. అక్కడ ఆహారము లేదు, అక్కడ వ్యవసాయము లేదు. మరి ఇది చాలా తీవ్రమైన సవాలు. ఆ గోల్ఫ్ కర్రలున్న ఆ సంచి వద్దకు నీవు వెళ్ళి చూడాలి. నీకు ఉపయోగపడే కర్రను వెతకాలి. దేవునికి ఉత్తమమైన కర్ర ఏది? లేవి. లేవి ఎందుకు? లేవి గురించి నీవు చదివితే, లేవి తన తల్లిని తండ్రిని ఒకటిగా కలపలేకపోయాడు. కాని లేవి కృప యొక్క ఆకృతిని బట్టి దానిని కలుపబడుట అంటాము. కలుపుట. లేవి యొక్క ఆకృతి ఎలా ఉందంటే, అతడు దేవునితో కలుపుతాడు. లేవికి పర్వతాలు ఎక్కడం ఎలాగో తెలుసు. అతడు ఎల్లప్పుడూ కూడా పరిశోధన చేయడానికి ఆసక్తిని చూపుతాడు. అక్కడ ఎందుకు అగ్ని మండుతుంది? అగ్ని మండుచూ ఉన్న ఆ పొద ఎందుకు కాలిపోవటం లేదు? పొగ రాకుండా అగ్ని ఎలా వచ్చింది? కనుక వెంటనే సన్నిధిలో ఉండాలని కోరుకుంటాడు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, అతడు దేనితో కలపబడి ఉన్నప్పటికీ కూడా దానిని భూమి మీదకి తీసుకురావాలి. ఒకవేళ పర్వతమునకు పైన ఎక్కితే అక్కడ నీవు అనుభవించినది ఏదైనా అది భూమి మీదకి తీసుకురావాలి. అందుకే పరలోక సంబంధమైన వాటి నీడను భూమి మీదకి తీసుకుని వచ్చాడు అని బైబిల్ అంటుంది. ఎందుకంటే ప్రజలు అరణ్యములో జీవించలేరని దేవునికి తెలుసు. ఆ సేనాయి అరణ్యములో వారు జీవించలేరని దేవునికి తెలుసు. అక్కడ 38 నుండి 40 డిగ్రీల వరకు వేడిమి ఉంటుంది. వ్యవసాయము, చెట్లు ఉండనటువంటి అంతా కూడా ఎండిన ఎడారి, ఎండిపోయి ఉంటుంది, నీరు లేదు. మరి అయితే ప్రజలు ఎక్కడ జీవించాలి? అరణ్యములో కాదు. వారు అరణ్యములో కూడా దేవుని సన్నిధిలో జీవించుటను నేర్చుకోవాలి. కనుక ఆ వ్యక్తికి తెలియాలి, పర్వతంపైకి వెళ్లి దేవుని సన్నిధిని క్రిందకు తీసుకువచ్చి దేవుడు నివసించడానికి ఒక గుడారమును కట్టాలి. అది ఒక మేఘముగా, ఒక గొడుగుగా మారుతుంది. అదే అభిషేకము. కాబట్టి దేవుడు లేవీ కుటుంబము నుండి ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. లేవీ కుటుంబమునకు చెందిన స్త్రీ గర్భము ధరించి కుమారుని కనెను. వారతనికి పేరు పెట్టలేదు. తన సొంత తల్లిదండ్రులు అతనికి పేరు పెట్టలేదు. ఫరో కుమార్తె పెట్టినది. నైలు నది నేలలోంచి తీయబడి ఉన్నావు కనుక నీకు మోషే అని పేరు పెడుతున్నాడు, అనగా నేలలోండి తీయబడినవాడు. మనకు తెలుసు దేవుడు అతనిని తన వాక్కును అందించుట కొరకు బయటకు తీసుకువచ్చాడు. అయితే మనం మోషే వైపు చూసినప్పుడు ఎటువంటి వ్యక్తి వైపు చూస్తున్నాము అనగా, ఈ భౌతిక వాతావరణంతో ఎటువంటి సంబంధము లేని వ్యక్తిని చూస్తున్నాం. కాని పరలోక వాతావరణానికి కలపబడి ఉన్నాడు. అదే లేవి అభిషేకము. ఇది తాళపు చెవి, చాలా ముఖ్యమైనది. లేవి అభిషేకము నీకు ఏమి బోధిస్తుందంటే,
మొదట నీవు పరలోకానికి కలపబడి ఉండాలి. నీ జీవితం ఏ స్థితిలో ఉన్ననూ పరలోకమే నీపై ఏలుబడి చేయాలి. కాని భూమి కాదు. ఈ లేవి అభిషేకము భూమి నుండి నిన్ను వేరు చేస్తూ ఉంది. నీ అరణ్యము నుండి నిన్ను విడదీస్తుంది. నీవు జీవిస్తున్న వాతావరణం నుండి వేరుచేస్తుంది. లేవి అభిషేకము నీకు ఏమి బోధిస్తుందంటే, ఈ భూమి మీద నీవు కలిగి ఉన్న వాటికంటే ఆయన సన్నిధిని ఎక్కువగా ప్రేమించాలి. దాని ఒక సూచనగా ఇప్పుడు మనం చూద్దాము. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 1-2 వచనాలు ఇప్పుడు మనం చదువుదాము. ద్వితీయోపదేశకాండం 18. యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రీయులకందరికీ ఇశ్రాయేలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. ఇశ్రాయేలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. 2వ వచనం. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యముగా ఉండును. ఇక్కడ మీరు చూడగలరా, దేవుడు మొదటిగా గ్రహించారు, ఈ భూమిని ప్రేమించని వ్యక్తి నాకు కావాలి. ఆస్తిని ప్రేమించకూడదు, ఎందుకంటే నీవు భూమిని ప్రేమిస్తే అరణ్యమును ప్రేమించలేవు. ఎలాంటి వ్యక్తిని కలిగి ఉండాలంటే నిర్మలమైన వ్యక్తిని కలిగి ఉండాలి. అతడు ఈ విధంగా చెప్పాలి, నా వాతావరణ పరిస్థితి నన్ను కదల్చలేదు, ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో ఉన్నంతకాలము నేను క్షేమంగా ఉంటాను. మరియు మీకు తెలుసు, ఆ 10 ఆజ్ఞల పలకలు విరగ్గొట్టబడ్డాయి. ఆయన పైనుంచి క్రిందకు దిగువచ్చినప్పుడు ఆ పర్వతంపై 40 రోజుల తర్వాత ఆ పలకలు పట్టుకుని వస్తున్నాడు సేనాయి పర్వతము నుండి. అతడు ఆ 10 ఆజ్ఞల పలకలను తీసుకుని సేనాయి పర్వతము నుండి దిగి వస్తున్నప్పుడు ప్రజలు బంగారపు దూడను ఆరాధిస్తున్నారు. అతడు చాలా కోపముతో ఆ పలకలను పగలగొట్టాడు. సరే, మరియు చాలా సంభాషణ జరిగింది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం, లేదు, నిర్గమకాండం 33. ఆ యొక్క సంభాషణలో మోషే దేవునితో ఈ మాటలు చెప్పియున్నాడు. నీ సన్నిధి మాతో రాని ఎడల మేము ముందుకు పోము. మీకు తెలుసా, అది 40 సంవత్సరాల ప్రారంభం, అది అంతము కాదు, ప్రారంభం. నీ సన్నిధి మాతో రాకపోతే తరువాత దేవుని చూడడానికి బండ సందులో నిలవబడమన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏమిటంటే అతడు సన్నిధి కొరకు జీవిస్తాడు. మనలో చాలామంది వర్ధిల్లే కాలంలో నుండి వచ్చాము. మనకు ఇల్లు, కారు, అద్భుతాలు, వాటి కొరకు చూస్తాము. మనకి అద్భుతం అంటే డబ్బు, మంచి ఉద్యోగం, ఇంకా ఆస్తి. కానీ నీవు లేవి అభిషేకాన్ని అర్థం చేసుకున్నట్లయితే అభివృద్ధి అభిషేకాన్ని నీవెన్నడూ కూడా అర్థము చేసుకోవు. ఎందుకంటే ఈ భూమికి నీవు ప్రాధాన్యత ఇవ్వవద్దు అని లేవి అభిషేకము నీకు చెబుతుంది. దేవుడు అనేకమైన స్వాస్థ్యములు ఇచ్చి ఉండగా ఆ లేవి వలె భూమి వైపు చూసి నీవు అంటావు, నీవు నా స్వాస్థ్యము కాదు, దేవుడే నాకు స్వాస్థ్యము. నేను భూమిని సంపాదించలేదు, దేవుడిని సంపాదించాను. నేను దేవుని సంపాదించితే దేవునివన్నీ కూడా నాకు చెందినవే. ఈ సూత్రం మీకు తెలుసు కదా. నీవు ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు బలవంతుని బంధించినట్లయితే అప్పుడు ఆ సమస్తమును నీవు స్వాధీనపరుచుకుంటావు. ఆ మాట యేసుక్రీస్తే చెప్పారు. ఇక్కడ దేవుడేమంటున్నాడు, మిగిలిన 11 మందితో అంటున్నాడు, నేను మధ్య తూర్పులో మీకు భూమి భాగములను ఇస్తాను. కానీ లేవి, నీకు నేను భూమిని ఇవ్వటం లేదు, ఎందుకంటే నీవు భూమిని ప్రేమించటం లేదు. అవును, మరి మోషే భూమి కొరకు ఎందుకు పోరాడలేదో మీకు తెలుసా? అతడు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేదు. అతడు పోరాడే సైన్యము యొక్క నాయకుడిగా ఎన్నడూ ఉండలేదు. ఇతరులు యెరికో యొక్క అరణ్యము ప్రక్కనున్న 300 పట్టణాలను పొందడానికి వెళ్లారు. అద్భుతమైన పచ్చని భూమి. 2.5 గోత్రముల వారు దేశమును స్వాధీనపరుచుకుంటున్నారు. మోషే పర్వతంపై కూర్చొని చేతులు పైకెత్తాడు. స్వాస్థ్యం ఎలా పొందుకోవాలో అతనికి తెలియదు. ఇతరులు అతని చేతులు పైకెత్తారు, అహరోను, హూరు. మోషే చేతులు పైకెత్తినప్పుడు దేవుని ప్రజలు యుద్ధములో గెలిచారు. మరియొక మాటలో భూ యజమానుడిగా ఎలా మారాలో కూడా అతనికి తెలీదు. పెంతెకొస్తు దినములలో కూడా అదే మీరు చూశారు. ఆ కాలంలో నుంచి వచ్చిన మన పితరులందరూ కూడా చాలా మంది భేదలైనటువంటి వారుగా ఉన్నారు. సంఘాలు కూడా చాలా చిన్నగా కట్టేవారు. మీరు దాన్ని చూడండి. మీరు చూసేటప్పుడు ఆచార సంప్రదాయ పురాతనమైన సంఘములను చూడటం కాదు. కొంతమందికి నేను చెప్పేది అర్థం కాకపోవచ్చు. నేను పురాతన కాలం గురించి మాట్లాడుతున్నాను. కొందరికి ఉన్నారు, చెప్పేది అర్థమవుతుంది కదా. అది భూమి యజమానత్వం గురించి మేము నమ్మము, ఎందుకంటే త్వరలో మేము ఇంటికి వెళ్ళబోతున్నాం. మేము పరలోకంలోనికి వెళ్ళినప్పుడు ఈ పాటను అక్కడ పాడుతాం. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ అద్దె ఉండదు. అద్దె ఎలా కట్టాలో కూడా మనకు తెలీదు, అంత చెడ్డవారము. సరే, ఇక్కడ తాళపు చెవి ఏమిటంటే, ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ అభిషేకము తన సొంతముగా ఎటువంటి భూమిని కూడా కలిగి లేదు.
అది ప్రాముఖ్యము. సొంతముగా కలిగి లేదు, ఆస్తి స్వాస్థ్యముగా లేదు, ఏమీ లేదు. ఈ అభిషేకము ప్రస్తుతములో ఎలా జీవించాలో నేర్పిస్తుంది. కానాను దేశములోనికి ప్రవేశించే వరకు అరణ్యములో జీవించాలి. అందుకే మనం పెంతెకొస్తు కాలములో ఈ పాటలు పాడుతాము. నేను కానాను దేశ యాత్రలో ఉన్నాను. మన కానాను దేశం పరలోకమే. ఈ భూమిని జయించిన వారి కొరకు అది రావటం లేదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ అభిషేకములో భూ సంబంధమైన వస్తువులకు ఎటువంటి చోటు కూడా లేనిలేదు. అది ఎలాగంటే అది వస్తుపరమైన భౌతికపరమైన ఆలోచన కలిగి లేనిది. ఈ అభిషేకం యొక్క మరి వివరాలను నేను మీకు తెలియజేస్తున్నాను. మరి నిజానికి ఈ అభిషేకం, లేవి అభిషేకాన్ని నువ్వు నిజముగా అర్థం చేసుకున్నట్లయితే అది ఈ లోకాన్ని ఎలా సంపాదించాలి అనే విషయాలు ప్రజలకు నేర్పించదు, లేదా మరి అద్భుత రీతిలో ఎలా సంపాదించాలి అనే విషయాలను నేర్పదు. అది నాకు తెలుసు. అవును, ఇక్కడ మోషే గురించి అతడు ప్రజలకు దశమ భాగములు, ప్రథమ ఫలములు అర్పించుట అనే విషయాల గురించి నేర్పిస్తూ వస్తున్నాడు. కానీ అరణ్యములు ఇవ్వడానికి వారి వద్ద ఏమీ లేదు. ఏవో కొన్ని అర్పణలు మాత్రం అర్పించారు. వారు యోర్దాను దాటినప్పుడు మాత్రమే కొన్ని నిబంధనలు వారికి చెప్పబడి ఉన్నాయి. మరియు నేను చూశాను, నిజానికి ఈ అభిషేకాన్ని సరైన రీతిలో మలచకపోతే చాలా సంక్షోభంలో ఉండేది. ఈ ఆచారము అనేటువంటిది అది పెంతెకొస్తు కాలములో ఉంచబడిన భ్రమపరిచేటువంటి భావజాలములు. ఈ నమ్మకము చెప్పినది నీవు ఉన్నతమైన ఆత్మీయతను పొందాలి అని అనుకున్నట్లయితే నీ జ్ఞానాన్ని నీవు పెంపొందించాలి, దేవుని గురించిన సంగతులు తెలుసుకునే జ్ఞానాన్ని పెంచాలి. ఇంకా ఏమి చెప్పిందంటే, ఆత్మీయతలో ఆ ఉన్నత శ్రేణిలోనికి నీవు చేరాలి అన్నట్లయితే భౌతికమైన వస్తుపరమైన వాటి నుండి నిన్ను నీవు దూరము చేసుకోవాలి. ఈ భూమి దుష్టత్వంతో నింపబడింది అని వారు చెప్పియున్నారు. ఆస్తి దుర్మార్గమైనది, అది చెడ్డది. ఈ జ్ఞానశాస్త్రము నిజానికి మనం ఆలోచించే విధానాన్ని రెండుగా మార్చింది. అది పరలోకం వెలుట గురించే మనకు నొక్కి చెబుతుంది, కానీ మనం భూమి మీద జీవించాలి అనే సంగతిని గ్రహించలేదు. కాబట్టి ఈ జ్ఞానశాస్త్రం అంటుంది, ఈ వస్తు సంబంధమైన వాటితో మనకు పనిలేదు. అవును, అది నిజమే కొంతవరకు. ఈ భూమి నుండి నువ్వు వేరు కావాలి అంటుంది. నీవు ఈ భూమికి దూరంగా ఉండాలి అనంటుంది. నీ చేతికి మట్టి అంటకూడదు. అంటే ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క కథ మీకు తెలుసు. ఇద్దరు యాజకులు, ఒకడు అతడు యాజకుడు, మరొకడు లేవీయుడు. యాజకుడు అనగా అహరోను కుటుంబం నుండి వచ్చాడు. అది కూడా లేవి యొక్క కుటుంబం నుండే, కానీ అది ప్రధాన యాజకుడు. మరొక వ్యక్తి లేవీయుడు అనగా అతడు ప్రధాన యాజకుని కుటుంబమునకు హాజరైనాడు, సేవ చేశాడు. మరి వీరు ఒక వ్యక్తి గాయాలతో రక్తము స్రవిస్తూ పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రక్కగుండా వెళుతున్నారు. మరి అతడు సమరయుడు. వీరిద్దరూ కూడా వ్యక్తిని తాకడానికి నిరాకరించారు. రక్తము కారుతున్న వ్యక్తిని తాకినట్లయితే వారు అపవిత్రులై 7 దినముల వరకు కూడా వారు కడగా ఉండాలని వారికి తెలుసు. ఎందుకంటే వారు అపవిత్రుడైన రక్తము కారుతున్న వ్యక్తిని తాకారు. అతడు మరణిస్తున్న ప్రక్క నుండి వెళ్ళిపోయారు. ఎందుకంటే భూసంబంధమైన వాటిపై ఆసక్తి లేదు. ఇది కనికరము లేని అభిషేకము. ఇది చాలా చట్టపరంగా కూడా చూసినట్లయితే చాలా భరించలేని అంశముగా ఉన్నది. దేవుడు ఆశించిన స్థాయిని చేరుకోలేని వాటి ఏ విషయంలోనూ కూడా దీనిని తట్టుకోలేదు. భూసంబంధమైన వస్తువుల నుండి దూరమగుట ద్వారా అది ఒక ఆత్మీయ సంబంధమైనటువంటి ఫిర్యాదుగా అది మారాలనుకుంటుంది. మీరు వింటున్నారా? నేను ఇప్పుడే మీకు దాని యొక్క స్వభావముల గురించి చూపిస్తాను. కాబట్టి ఈ యొక్క లేవి అనేటువంటి అభిషేకం జీవితంలో మనుషుల నుండి నిన్ను దూరం చేస్తుంది. ఇది పరలోకపు సంప్రదాయాన్ని భూమి మీద ఏ విధంగా సమ్మేళనము చేయాలో ప్రజలకు నేర్పించలేదు. ఏ విధమైన అపరాధభావం లేకుండా పరలోకపు జీవితాన్ని ఒక జీవిత శైలిలో ఎలా ఆనందించాలో నేర్పిస్తుంది. విదేశంలో స్వదేశాన్ని కలిగిస్తుంది. అది మనము గొప్ప పునరుద్ధరణ మరియు దేవుని యొక్క ఉద్యమాలను కలిగి ఉన్నప్పుడు మొదటి సంఘము నుండి అవి ప్రారంభమయ్యాయి. అది క్రైస్తవ సంబంధమైన పురాతన సంఘము. కేథలిక్ సంఘం అనగా రోమన్ కేథలిక్ కాదు, అది క్రీస్తు యొక్క సంఘం, సార్వత్రిక సంఘము. జరిగిన సంఘటన ఏమిటంటే, ధనవంతులు వారు విశ్వాసంలోనికి వచ్చారు. వారు వెంటనే సన్యాసి జీవితాన్ని అలవరుచుకున్నారు. ఆ విధంగానే మఠాలు మరియు గుహలలో జీవించడం ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. వారు సమాజము నుండి దూరముగా ఉంటారు. ధనవంతులైనటువంటి వారు తమ ఆస్తిని పూర్తిగా అమ్మేస్తారు. అత్యంత సాధారణమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారు. సాధారణమైన
తమ ఆస్తిని విడిచిపెట్టిన చరిత్రలో గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారి గురించి మనం చదువుతాం. వారు వెళ్లి గుహలలో జీవించారు, ఎందుకంటే భూమి దుష్టత్వంతో నింపబడింది అని వారు విశ్వసించియున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుండి అంటే ఇరుకైన లేవి కోణము నుండి వచ్చింది. అది నీవు ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది. నీవు బేదలకు నీ చేతనైనంత సహాయము చేయుము. జీవితాన్ని విడిచిపెట్టు, ఈ లోకం నాశనము కాబోతుంది. మరి ఆ విధంగానే ఎత్తబడుట అనేటువంటి శాస్త్రమును కనిపెట్టడం జరిగింది. ఒక పెద్ద గంతకము ఢీకొడుతుంది అంటారు. మనం దేవుని వాక్యాన్ని సరిగా చదవము. ఇప్పుడు ఈ అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు మొదట ఏం చేస్తాడు? జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ బానిసత్వము, పాపము, అంధకారము వాటి నుండి దేవుడు మొదటగా ఏమి చేస్తాడంటే నీవు దేనితో కలపబడి ఉన్నావో దాని నుండి వేరు చేస్తాడు. ఈ అభిషేకం చాలా అవసరము. అందుకే పెంతెకోస్తు కాలం అనేది భూమి మీదే చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ప్రజలు వస్తువులపై వ్యామోహం కలిగి ఉన్నప్పుడు మొదటగా దేవుడు అంటాడు, నేను నిన్ను వేరు చేస్తాను, నేను నిన్ను నిర్వీర్యము చేస్తాను, స్వాస్థ్యము నుండి నిన్ను విడుదల చేస్తాను. తద్వారా తర్వాత నీకు వాటిని ఇచ్చినప్పుడు నీవు వాటిని నాకంటే ఎక్కువగా ప్రేమించవు. అర్థమవుతుందా? ఒకవేళ అది ఒంటరి అయినట్లయితే అది అంతమవుతున్నట్లుగా మనం చూస్తాం. మిగిలిన 2 అభిషేకాలను సరిగా అర్థము చేసుకోలేము. అది ఎఫ్రాయిము అభిషేకము మరియు యోధా అభిషేకం. మీరు వింటున్నారా? సరే, కాబట్టి మనమందరము కూడా ఆ కృపను మన జీవితంలో పూర్తిగా పొందుకోవాలి. ఈ లోకములో జీవించుట నీవు తెలుసుకోవాలి. ఇంకా పరలోకాన్ని నీ స్థలములోనికి తీసుకువచ్చుట తెలుసుకోవాలి. నీవు ఇల్లు, కారు చేత ఇక నిర్వచింపబడవు. నేను నిన్ను చూశాను. మా జీతాలు అవసరాలు తీర్చటం లేదు. మా వివాహంలో చాలా పెద్ద సమస్యలున్నాయి. మా చింతలు, నిరాశలు కోపము రూపంలో మా పిల్లలను ఎదుర్కొంటున్నాయి. చింత మమ్మను పీడిస్తుంది. నేను కొందరిని చూశాను, వారికి ఉద్యోగం లేదు. ఇక పరలోకమందున్న తండ్రి వారికి సహాయము చేయుడు అన్నట్లుగా వారు చింతిస్తారు. ఆలోచన వద్దని చెప్పటం లేదు. అయితే మనం కొన్నిసార్లు దేవునికి తగిన గౌరవము, స్థానము ఇవ్వము. నేను చూశాను, మన జీవితాన్ని డబ్బు పరిపాలిస్తుంది. మనం దాన్ని కలిగి లేకపోతే మనకు సంతోషం ఉండదు. నేను లేవి అభిషేకము గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నా జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నేను దేవునికి కృతజ్ఞత చెల్లించాను. నేను సాంప్రదాయ పెంతెకోస్తు కుటుంబం నుండి వచ్చాను. ఎందుకంటే మొట్టమొదటిగా మెరలిన్ మరియు నేను ఎన్నుకోవలసింది, ఆమె యూనివర్సిటీలో చదువుతున్నది. నేను చదువుకొని బ్యాంకులో పనిచేస్తున్నాను, మానేశాను. ఎందుకంటే బహిష్కరణలు, సంక్షోభములు మన దేశంలో జరిగాయి. నేను చదువుకొని స్కూల్ టీచర్ కావాలి అనుకున్నాను. మరి కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ కూడా మూతబడి ఉన్నాయి. నేను తిరిగి వెళ్ళలేదు. నాకు బోధించడం ఇష్టం లేదు. ఇప్పుడేం చేస్తున్నారో నాకు తెలీదు. బోధించడం ఇష్టం లేదు. నా తల్లిదండ్రులను సంతోషపెట్టాలని బ్యాంకులో చేరాను. ఆర్థిక రంగంలోనికి వెళ్ళాను. ఆ రోజులు చాలా కష్టంగా ఉండేవి. ఎందుకంటే వర్ణ వ్యవస్థ ఉండడం బట్టి మీరు పై స్థాయికి చేరలేరు బ్యాంకులో. కానీ మేము చదివాము. అది ట్రస్ట్ బ్యాంక్, దానికే పనిచేశాను. సరే, అప్పుడు నేను ప్రభుతో ప్రేమలో పడ్డాను. నేను అనేకమైన విషయాలతో కట్టబడి ఉన్నాను. నేను దేవుని కలుసుకున్నాను, రక్షణ పొందాను, మెరలును కలిశాను. అది మా క్లాస్ రూమ్ చర్చ్. అది చాలా చిన్న సంఘము. మరి మాకు 7 నెలల తరువాత వివాహమైంది. బైబిల్ కాలేజీని బట్టి మేము బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మేము తెలుసుకున్నాము, మాకు మా భవిష్యత్తు గురించి ఎలాంటి ఆశలు లేవు. మాకున్న ఆశ దేవుని సేవించుటయే. డబ్బు అనేది మా లోకములోనే అసలు లేదు. జీతం సంపాదించుట కొరకు కాదు, దేవుడే మమ్మలను పోషించాడు. మాకు కొద్దిగా పెట్రోల్కు మాత్రమే ఉండేది. మరి అప్పుడు మేము ఒక చక్కని చిన్న గ్రామానికి పంపబడ్డాము. దాని పేరు గ్రే టౌన్, చిన్న టౌన్. అక్కడికి వెళ్ళాము. అక్కడ ఉన్నవారు చాలా బేదలు. ఆ సంఘంలో 2 కార్లు ఉండేవి. ఒకటి నాది, అది పాత సామాన్లకు అమ్మివేయాల్సింది, కానీ అది చిన్న వాహనము. మరియు మెరోలిన్ అక్కడ సంఘంలో మరొక కారు ఉండేది. అంటే అది చాలా కష్టం. మేమక్కడ నేర్చుకున్నాం, జీతం కొరకు జీవించకూడదు, దేవుని కొరకు జీవించాలి. వస్తువుల గురించి ఎప్పుడూ ఆశించవద్దు, దేవుని సేవ చేయాలి. ఆ పెంతెకోస్తు కుటుంబం బట్టి నేను దేవునికి వందనాలు చెప్తున్నాను. అనేకులు నా యొద్దకు వచ్చి నాతో అనేవారు, మీరు ఈ సంఘములో పనిచేస్తే మీకు సరైన జీతము ఇవ్వలేము. లేదండి, మేము జీతం కొరకు పనిచేయటం లేదని చెప్పాము.
మేము జీతము కొరకు రాలేదు, మేము దేవుని సేవించడానికి వచ్చాం. అది గొప్ప ధన్యతగా భావించాం. దేవుని వాక్యాన్ని ప్రకటించటయే భాగ్యము. ప్రజలు రక్షణ పొందుతూ ఉన్నారు, వారు అభివృద్ధి చెందుతూ ఎదుగుచూ ఉన్నారు. తర్వాత వారికి అభివృద్ధి చెందుట ఎలా అని బోధించాలని మేము తెలుసుకున్నాము. అది వారికి నేర్పాము. మాకు జరిగిన ఉత్తమమైనది ఏమిటంటే, భవిష్యత్తు ప్రాధాన్యత నుండి దైవ ప్రాధాన్యతలోనికి మార్పు చెందాము. నేను అనుకుంటాను, నా గతాన్ని నేను విశ్లేషించుకుంటే, ఆ లేవీల అభిషేకము మా పైన ఉండి ఉన్నది. డబ్బు మాకు ప్రాధాన్యత కాదు. మా వద్ద 10 రూపాయలే ఉన్నా ఎవరికైనా అవసరముంటే ఆ 10 వారికిచ్చి మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఇక రొట్టెకు మా వద్ద డబ్బు లేకపోయినప్పటికీ కూడా మా అవసరత కంటే ఇతరుల అవసరతలే ప్రాముఖ్యం. అది ఒక అద్భుతమైన అనుభూతి. ఈరోజు సంఘంలో అది కనబడటం లేదు. నేను 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 అంటూ స్వార్థపూరితంగా ఉన్నట్లయితే, స్వార్థపూరితం సంఘంలో ఎక్కువైంది. ప్రతి ఒక్కరూ కూడా మొదట తమ గూడు కట్టుకొని వారి రొట్టెకే వెన్న పూసుకొని వారి టీలోనే చక్కెర కలుపుతున్నారు. మిగిలిపోయిన వాటిని కూడా ఇతరులకు ఇవ్వడానికి ముందు తమ గురించి తాము ఆలోచిస్తారు. మా రోజుల్లో ఎప్పుడు కూడా అలాగ జరగలేదు. ఎందుకంటే మా వద్ద ఉన్నదాన్ని అందరూ పంచుకునేవారం. అది బైబిల్ కాలేజ్. ఆ రోజులు ఎప్పుడు నేను మర్చిపోను. ఈ లేవి అభిషేకమును బట్టి బైబిల్ కాలేజీలో ఒక్కో సమయంలో 2 బంగాళదుంపలు మాత్రమే ఉండేవి. కాలేజీ అయిపోయిన తర్వాత వాటిని చిప్స్గా వేపాలి. అప్పుడు విద్యార్థులు ఆకలితో ఉన్నప్పుడు వారిని ఇంటికి తీసుకువెళ్లేవారు. మెరిలిన్ వంట చేసేది, వారికి వడ్డించేవారము. ఉడికించిన చిక్కుడు గింజలు మరికొన్ని ఉండేవి. మరి మాకైతే ఇతరులకు వడ్డించటే చాలా ప్రాముఖ్యం. అది లేవి అభిషేకము. అదే దేవుడు మొదటిగా చేస్తాడు. నిన్ను ఐగుప్తు నుంచి తీసుకువచ్చినప్పుడు ఆయన చేసేది మొట్టమొదటిగా, మరి నీవు స్వాస్థ్యము కొరకు జీవించవు, మరి నిన్ను పరలోకమే పోషిస్తుంది. అదే మోషే ప్రజలకు బోధించాడు. వారికి చెప్పాడు, వినండి, మీరు సొనగుతూ ఉండవద్దు, నిన్ను తీసుకొచ్చిన వాడే నిన్ను పోషిస్తాడు. మీకేమి కావాలి, ఈ రోజుకి మీకు ఎంత అవసరమో అంత తీసుకోనండి. రేపటి కొరకు దేవుడే అనుగ్రహిస్తాడు. రేపటిని గూర్చి చింతించవద్దు, నేను చూసుకుంటాను. ఆర్థికపరమైన భాషలో ఆ మాట చెడ్డ సలహా. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు దానిని చెప్పారు. అంటే ఈనాటి శ్రమలు ఈనాటికి చాలు అన్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, రేపటి గూర్చి చింతించవద్దు. ఆకాశ పక్షులను పోషించుచు అడవి పువ్వులను అలంకరిస్తున్న మీ పరలోకమందున్న తండ్రి మిమ్ములను కూడా పోషిస్తాడు. మీలో కొందరు యూరోప్ నుండి వచ్చారని నాకు తెలుసు. కాఠిన్యత వద్దండి అంటున్నారు. రక్షణ పొందాలి, అయితే నీవు చేమ నుండి నేర్చుకోవద్దు, అవన్నీ చెయ్యాలి అనటం లేదు. నేనేమంటున్నానంటే, కొన్నిమార్లు మనము డబ్బును పెట్టుబడి కోణంలో చూస్తాం, కానీ మనం పరలోకపు కోణములో చూడము. పరలోకపు కోణము లేవి అభిషేకము ద్వారానే ఏలుబడి చేయబడాలి. మీకు అర్థమవుతుందా? నేను ఈ అభిషేకం గురించి కొన్ని విషయాలు నేను మీకు చూపించాలి అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అది అన్ని అనుకూలతలే మీకు తెలియపరిచాను, అయితే కొన్ని వ్యతిరేకతలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మనకు చెప్పియున్నారు, మరి అది జీవిత అవసరతలు, డబ్బు, విద్య, రాజకీయాలు, క్రీడలు ఆడుట అవి చెడ్డవి అని చెప్పారు. సాకర్ నాకెంతో ఇష్టం. నేను సాకర్ ప్రొఫెషనల్గా ఆడాలనుకుంటున్నాను. నేను క్రింద పడిపోకుండా, మరి తెలుసా, మరి నేను మంచిగానే ఆడుతాను. మరియు నాకు గుర్తుంది, పాస్టర్ గారు ఎందుకనగా ఆదివారం టోర్నమెంట్ కొరకు సంఘం నుండి వెళ్ళాలి, ఆరాధన ఎక్కువ సమయం ఉంటుంది. పెంతెకోస్తు వారి సమయాన్ని గౌరవించారు. మేము ప్రార్థించేవారు, ప్రభువా వీరు త్వరగా ముగిస్తే మేము వెళ్ళి 5 ఒక బృందంగా, 7 ఒక బృందంగా ఆటలు ఆడుకోవాలి. అప్పుడు వారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు నేను బయటకు వెళ్ళిపోవాలి. పెంతెకోస్తు వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కళ్ళు తెరవరు. కళ్ళు మూసుకున్నప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. ఒకరోజు పట్టుకున్నాడు. అప్పుడు అతడు ఇంటికి వచ్చి, నేను నీ కొరకు ప్రార్థిస్తాను అన్నారు. చేయండి అన్నాను. దేవుడు నీ 2 కాళ్ళు విరగ్గొట్టాలని ప్రార్థిస్తాను. ఎందుకంటే ఆయన నాకు చెప్పాడు, ఈరోజే ప్రభు వస్తే నువ్వు విడవబడతావు, ఎందుకంటే నువ్వు సాకర్ గ్రౌండ్లో ఉన్నావు. అప్పుడు దేవుని భయం నన్ను తాకింది. ఆ మాటలు నాకు నచ్చలేదు, కానీ విడవబడుట అనే మాటను బట్టి భయపడ్డాను. వాటికి దూరంగా ఎలా ఉండాలో వారు చెబుతారు. వాటిని మొదట చెయ్యాలి అని నేను మీకు చెప్పటం లేదు. పూర్తిగా ఎలా పొందాలో నువ్వు నేర్చుకోవాలని నేను చెబుతున్నాను. నేను తర్వాత ఎఫ్రాయిము అభిషేకం గురించి చెప్పినప్పుడు మీరు ఇష్టపడతారు. సరే, మంచిది. కాబట్టి వారు భౌతికము, ఆత్మీయతగా 2 భాగాలుగా విభజించారు. నీవు ఆత్మీయతపై దృష్టి ఉంచాలి, కానీ భూమి మీద భూ సంబంధమైన వాటిపై కాదు. మాకు పరసంబంధమైన మనసు కలిగి ఉన్నాము.
ఈ లోక ఆశలు మాకు లేవు. మేము పరదేశుల వలె ఒంటరిగా జీవించి ఉన్నాము. మేము చాలా కోల్పోయాము. ఈ అభిషేకం గురించి ఒక బాధాకరమైన విషయాన్ని మీకు చదువుతాను. అది ద్వితీయోపదేశకాండం 33:8. ఇది చాలా అద్భుతమైన అభిషేకము, కానీ దీన్ని మనం అర్థం చేసుకోవలసి ఉంది. నేను యోధా వద్దకు వచ్చినప్పుడు మీరు అభినందిస్తారు. అతడు లేవిని గూర్చి ఇట్లనెను, మోషే తాను వెళ్ళిపోవడానికి ముందుగా కొన్ని గోత్రముల వారికి ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీ తుమ్మిము, నీ ఊరిము, నీ భక్తునికి కలవు. మరియొక మాటలో ఆత్మీయ అంతరదృష్టి, ఇది ప్రవచనాత్మకమైనది. నీవు నిత్యుడైన దేవునిపైనే పూర్తిగా ఆధారపడి నీ నిర్ణయాలను ఏలుబడి చెయ్యాలి. సరేనా? మస్సాలో నీవు అతనిని పరిశోధించితివి, మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. ఈ మాట వినండి, ఇది ఈ అభిషేకములో చాలా బాధాకరమైన విషయం. కొన్ని సవాళ్లు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ అభిషేకము పెంతెకోస్తు కాలమునకు సంబంధించి ఉంటుంది. ఇంకా ప్రాముఖ్యంగా 1906 నుండి కూడా. 1906 మనలో చాలామంది పెంతెకోస్తు శాఖ నుండి వచ్చిన వారమే. నేను నా తల్లిని తండ్రిని ఎరుగను అని అతడు అనెను. తన సహోదరులను లక్ష్యపెట్టలేదు. తన కుమారులను కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. ఇక్కడ మనం చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగము కొన్ని అనుకూలతలు వ్యతిరేకతలు కలిగి ఉంది. తర్వాత వచనం, వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును, అతడు చేయు కార్యమును అంగీకరించుము. అతని విరోధులను, అతని ద్వేషించువారును లేవకుండునట్లు వారి నడుములను విరుగగొట్టుము. ఇక్కడ కొన్ని అంశాలున్నాయి. ఈ అభిషేకం యొక్క బలం ఏంటంటే దేవుని స్వరంపై ఆధారపడి దేవుడి నడిపింపు కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ అభిషేకం యొక్క బలహీనత ఏమిటంటే ఇది కుటుంబానికి ఏకాగ్రతను ఇవ్వలేదు. యేసు లేవీయుల కొరకు ఈ మాటను చెప్పాడు. ఆయన అన్నారు, మీ జీవితాన్ని దేవునికి సమర్పించారని ప్రతిజ్ఞ చేయుడి. ఈ బాధిత సూత్రాన్ని మీరు ఉపయోగించి మీరు మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి మీ గురించి జాగ్రత్త వహించుట ఇక నా బాధ్యత కాదు, ఎందుకంటే నా జీవితాన్ని దేవునికి సమర్పించాను, నాకున్న సమస్తము కూడా దేవునికే. ఆ వాస్తవంపై ఆధారపడి తల్లిదండ్రులకు నేను చెబుతున్నాను, నాకు ఇక బాధ్యత లేదు, మీ గురించిన బాధ్యత ఇక నాకు లేదు, నేను దేవుని సేవే చేస్తాను. ఈ అభిషేకము ఇది 5వ నీ తల్లిని తండ్రిని సన్మానించుము అనే 5వ ఆజ్ఞను వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఇది ఇంకా కుటుంబం పైన దృష్టి నిలపటం లేదు. కుటుంబం పైన దృష్టి లేదు, కుటుంబం నుండి వేరు చేస్తుంది. నీవు నీ గీతలోనే ఉండు అని తెలియచేస్తుంది. నీవు కలిసి పెరిగిన ప్రజల నుండి నిన్ను దూరం చేస్తుంది. అవును, దీని గురించి అనుకూల అంశాలు కూడా ఉన్నాయి. ఇది దేవుని గురించి నీకు తెలియచేస్తుంది, నిన్ను దేవుని బలిపీఠం ఎదుట నిలవబెడుతూ ఉంది. కానీ ఇది చాలా ముఖ్యమైన సవాలు. ఇది తల్లిదండ్రుల నుండి, తోబుట్టువుల నుండి నిన్ను దూరం చేస్తుంది. వారి పిల్లల నుండి కూడా వారిని దూరం చేస్తున్నది. ఆత్మీయ విషయాలకు ఆకర్షించుటను బట్టి భూ సంబంధాలపైన అసమతుల్యతను కలిగిస్తుంది. ఇది మీకు వివరిస్తాను. ఈ పెంతెకోస్తు సమయము 1906లో ప్రారంభమైందని మనకు తెలుసు. అది అజూజా వీధిలో ప్రారంభమైంది. అది LA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటుంది. వారంటారు 100 సంవత్సరాల తర్వాత, అనగా 2006లో నాకు ధన్యత ఉంది. LAలో ఉన్న అజూజా వీధిలో ఉన్న ఈ ఉజ్జీవ సభలలో వాక్యం అందించే అవకాశం దొరికింది. అది జరిగిన ఆ స్థలంలోనే పెంతెకోస్తు కాలము కంటే మనలను ఇంకా ముందుకు నడిపించే ఒక అద్భుతం జరిగిందని వారు చెప్పమన్నారు. డాక్టర్ శామ్, నేను అక్కడ నిలవబడ్డాం. అక్కడ మేము ఆ కాలము గురించి వచ్చిన వారికి ప్రకటించి ఉన్నాము. పెంతెకోస్తు సమయము ముగిసింది. భూమి మీద దేవుని క్రొత్త కదలిక ప్రారంభమైంది. అదే అపోస్తలులు. గొప్ప ధన్యత. LAలో ఉన్నప్పుడు నేనేమి చూశానంటే, వీధుల్లో అంతమంది అడుక్కునే వారిని ఎప్పుడూ చూడలేదు. చాలామంది ఇల్లు లేని నిరాశ్రయులు వీధులలో బ్రిడ్జి కింద పడుకుంటున్నారు. ఈ 100 సంవత్సరములలోనే ఇంత గొప్ప ఉజ్జీవాన్ని చరిత్రలో మనము కలిగి ఉన్నప్పుడు ఇక్కడ ఏమిటి ఈ పరిస్థితి? సమస్య ఏంటని ప్రభువుని అడిగాను. అప్పుడు దేవుడన్నారు, ఇది దేవుని గొప్ప కదలిక అయినప్పటికీ ఇది సంపూర్ణమైన కదలిక కాదు, ఇది దానిలో కొద్దిగా భాగము. అక్కడ భిక్షమెత్తుకునే స్వభావము ప్రవచనాత్మకమైన సూచన. నా ప్రజలు ఎలా నిరాశ్రయులవుతారో, ఎందుకంటే
ఈ అభిషేకమును పెద్ద దృశ్యంగా ఎలా చూడాలో వారికి తెలీదు. ఈరోజు సంఘమంతా వలస వచ్చిన వారితో నిండిపోయింది. ప్రజలు ఒక స్థలం నుండి ఒక స్థలానికి వెళుతున్నారు. గృహము లేనివారిగా, నిరాశ్రయులుగా జీవిస్తున్నారు. వారు చక్కగా వస్త్రాలు ధరిస్తే మంచిగా కనబడుతున్నారు. అన్ని రంగులు చూశాను, తెలుపు, నలుపు. నేను షాక్ అయ్యాను. అమెరికాలో కాదు, ఈ భూమి మీద ధనిక దేశములలో కాదు, అంత కటిక బేదరికమును చూచుటను బట్టి ఇది నా సంఘమునకు సూచన అని దేవుడు చెప్పియున్నాడు. నా ప్రజలు నిరాశ్రయులు. వారు బయటికి మంచిగా కనిపిస్తారు, కానీ నిరాశ్రయులు. వారు ఆత్మీయ క్షేమములో దేశదిమ్మరులు. మీరు వింటున్నారా? నేనింకా మిమ్మల్ని కొద్దిగా ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు సమయం 10 అయింది. ఇంకొక 15 నిమిషాలు ముందుకు వెళతాము. అది పర్వాలేదా? టీ బ్రేక్ ఉంటుంది. టేప్ రన్ చేస్తూనే ఉండండి. ఇక్కడ ఈ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. మరి ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వారు ఒక మూల్యాంకన చేసి ఉన్నారు. దీని గురించిన సూచన నా యొద్ద లేదు. వారు ఒక మూల్యాంకనం చేశారు గత 100 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి. వారు పెంతెకోస్తు వాదాన్ని ప్రామాణికముగా తీసుకోలేదు. దానికి నేనే అనువాదం చేశాను. వారు కనుగొన్నారు, గత 100 సంవత్సరాల్లో సంఘము పెరిగినది అమెరికాలో క్యాథలిక్ కన్నా పెంతెకోస్తే ఎక్కువగా ఉన్నది. సువార్థీకరణ కూడా అది ఒక పెద్ద సంఘమే. కానీ పెంతెకోస్తు సమయము, ప్రవచనాత్మక సమయము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అత్యధిక జనాభా కలిగి ఉన్నది. సరే, వారు కనిపెట్టారు, గత 100 సంవత్సరాలలో కుటుంబాలు సరైన రీతిలో నిర్వహింపబడలేదని కనుగొన్నారు. సంబంధాలు ముక్కలుగా తెగిపోవటం వారు కనుగొన్నారు. ప్రజలు ఒకరినొకరు అభినందించుకోవడం మానేశారు. మరి సోదర భావము లేదు, సహోదరుడు సహోదరి అనే భావము లేదు. ఇంకా ఈ 100 సంవత్సరాల కాలములోనే విడాకులు కూడా ఎక్కువగా జరిగాయని కనుగొన్నారు. కుటుంబాలు విడిపోయాయి. అత్యధిక సంఖ్యలో విడాకులు. ఆ యొక్క సంఖ్య అది లెక్కింపశక్యము కానిది. అది మన బుర్రను బద్దలు చేస్తుంది. ఆ కాలంలో ఎంతోమంది విడాకులు తీసుకున్నారు. ముగింపు ఏమిటంటే, ఆ దేశం పైన ఒక అభిషేకపు దుప్పటి ఉన్నది. వారు మతపరమైన విషయాలపై దృష్టి పెట్టారు. మరియు వారు పరలోకపు జీవిత విధానాన్ని కుటుంబ వ్యవస్థతో ఏకీకరణ చేయలేకపోయారు. మీకు తెలుసా, నేను చాలామంది పాస్టర్లతో పనిచేశాను. ఈ బోధన కాలాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే చాలామంది కాపరులను అది వివాహాల విచ్ఛిన్నము నుండి, కుటుంబ సమస్యల నుండి వారిని రక్షించినది. పెంతెకోస్తు కాలం నుండి నేను వచ్చాను. ఇంకా చాలామంది ఆ లోకము నుండి వచ్చిన వారున్నారు. పెంతెకోస్తు ఉద్యమ కాలంలో ఒక సంఘానికి పర్యవేక్షకుడిగా కూడా ఉన్నాను. అది సంపూర్ణ సువార్త సంఘం. నేను చెప్పేది నాకు తెలుసు. కాపరుల పిల్లలు సంఘాన్ని ద్వేషించారు. వారిలో కొందరు ఈరోజు సంఘములో లేరు. ఈ కాలంలో చాలా గొప్పవారు, ఈ 100 సంవత్సరముల కాలము చాలా గొప్ప వ్యక్తులను ఉత్పన్నం చేసింది. వారిలో మరి పాటలు పాడేవారు, సంగీతకారులు చాలా ప్రసిద్ధి చెందారు. ఈరోజు ఎల్విస్ ప్రెస్లీ అటువంటి వారు, వారందరూ కూడా సంఘములోనే వాయించేవారు. వారిలో కొందరు కాపరుల పిల్లలు. కాని వారు సంఘాన్ని విడిచిపెట్టారు. ఎందుకంటే ఈ సమయము పరలోకపు విషయాలకే ప్రాధాన్యత ఇచ్చినది. భూ సంబంధములను అది నిర్లక్ష్యం చేసినది. అది చాలా గొప్ప విచారము మనందరికీ, నాతో కూడా. దేవుడు నన్ను 7 సంవత్సరముల్లోనే రక్షించకపోతే మెరలిన్ నేను కలిసేవారము కాదు. మేము కలిసేవారము కాదని అనుకుంటున్నాను. నా పిల్లలు కూడా పూర్తిగా సంరక్షణ లేనివారుగా ఉండేవారు. కాని ఈ కాలము నన్ను రక్షించింది, కాపాడింది. నీ జీవిత భాగస్వామిని, నీ పిల్లలను సరిగా పాలించకపోతే నీవు దేవుని సేవ చేయలేవు. దేవుని సేవ చేయటం ఎంత ప్రాముఖ్యమో నీ పిల్లలు కూడా అంతే ముఖ్యం. మీరు వింటున్నారా? ఈ అభిషేకము నిన్ను వేరు చేస్తూ ఉంది. నేను దేవుని సేవ చేస్తున్నాను, దానిలో పాల్గొనలేను. భూసంబంధమైన వాటిలో అంటే పెంతెకోస్తు కాలములో భార్యాభర్తల మధ్య కూడా లైంగిక సంబంధము నిషిద్ధంగా ఎంచబడింది. ఎందుకంటే దేవుడు దానిని నిర్ణయించినప్పుడు ఇది దానిని పాపముగా ఎంచినది. అందుకే ఆ యొక్క పాన్పు నిష్కలంకముగా ఉండవలను అని చెప్పబడింది. చివరికి అది అపవిత్రంగా మారింది, అంటే కలంకము అయింది. నేను చెబుతున్న అంశము ఏమిటంటే, ఇది దేవుని వద్ద నుండి వచ్చిన బోధన, నాకు అనేక విషయాలు నేర్పినది. కానీ ఇది ఇంకా మనలో లోపాలను కూడా కలగచేసింది. మీరు ఆశ్చర్యపోతారు. మనం ప్రార్థించే విధానము, తీర్పు తీర్చే విధానము,
మనము ఇతరులపై రాళ్ళు రువ్వే విధానము, మన కంటిలో ఉన్నటువంటి దూలమును మనము చూడక ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును తీయడానికి మనం ప్రయత్నిస్తాం. మరి మన జీవితంలో ఉన్న పెద్ద సమస్యలను మనం చూడము గాని ఇతరుల సమస్యలను మాత్రం వేలెత్తి చూపుతాము. ఇవన్నీ ఆ కాలముతోనే వచ్చాయి. ఇది నిజముగా భరించలేనటువంటి అభిషేకము. దీనిని సరైన రీతిలో స్వీకరించాలి. మీరు వింటున్నారా? అంటే దాని గురించి ఆలోచించండి. ఈ యొక్క అభిషేకము క్రూరత్వ సాధనంగా మారింది. దేవుని కృపకు వెలుపల దానిని ఉపయోగించకూడదు. ఒక అద్భుతమైన వాక్యాన్ని మనము చూస్తాము. ఆదికాండము 49:5-7 వరకు ఇది ప్రవచనము. ఇది ఆదికాండం 34వ అధ్యాయంతో కల్పబడి ఉంది. 34:19-28 ఇది క్రూరత్వానికి సూచనగా కనబడుతుంది. ఎందుకంటే ఈ అభిషేకము దేవుని కృపను అర్థము చేసుకోలేదు. ఒక దృశ్యాన్ని, ఒక చిత్రాన్ని మీకిస్తాను. షిమియోను, లేవి సహోదరులు. ఆదికాండం 49:5-7 వరకు. షిమియోను, లేవి అనువారు సహోదరులు. వారు నివసించే చోట బలత్కారపు ఆయుధములు ఉన్నవి. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. ఇక్కడ యాకోబు తన కుమారులకు ప్రవచనాన్ని ఇస్తూ ఉన్నాడు. నా ఘనమా, వారి సంఘములతో కలుసుకొన వద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని నేను చెదరగొట్టేదను. ఇది యాకోబు గురించిన సంఘటన. యాకోబు వీరిద్దరూ చేసిన దానిని బట్టి ఎన్నడూ క్షమించలేదు. మరి షెకెము, ఇది ఆదికాండం 34లో ఉంటుంది. ఆ 34 ఆ విషయాన్ని నేను మీకు చదువుతాను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుష్యులు మనతో సమాధానముగా ఉన్నారు గనుక వారిని ఈ దేశమునందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికిని చాలినంత విశాలమైనదిగా ఉన్నది గదా. మనము వారి పిల్లలను పెళ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తము. అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీయు మనవగును గదా. ఎట్లైనను మనము వారి మాటకు ఒప్పుకొందుము, అప్పుడు వారు మనలో నివసించెదరనగా. హామోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవని ద్వారా వెళ్ళిన వారందరూ వినిరి. అప్పుడతని ఊరి గవని ద్వారా వెళ్ళు ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు, అనగా దేనా సహోదరులైన షిమియోనును లేవీయు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దేనాను తీసుకుని వెళ్ళిపోయిరి. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకునిరి. అప్పుడు యాకోబు షిమియోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీలలోనూ పెరిజ్జీలలోనూ అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపగా వచ్చి నన్ను చంపెదరు. నా ఇంటివారిని కూడా వారు నాశనము చేస్తారు. అందుకు వారు వేశ్య ఎడల జరిగించున్నట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అని అనిరి. ఇది సంగతి. షెకెము 12 గోత్రాలలో భాగము కాదు. ఇశ్రాయేలు గోత్రాలు. అతడు దేనా అనే చిన్నదానిని ప్రేమించాడు. మరి వారిద్దరూ ఇష్టపడ్డారు, సంబంధం కలిగి ఉన్నారు. అది వారి బంధాన్ని లేకుండా చేసింది. తండ్రి ఈ వార్త విన్నప్పుడు తన కుమార్తెపై చాలా తీవ్రంగా కోప్పడ్డాడు. ఎందుకంటే ఆమె అలా చేయకూడదు. ఆ చిన్నవాడు షెకెము వచ్చి, మీరు అడిగినది ఏదైనా చేయుటకు సిద్ధంగా ఉన్నానని యాకోబుతో చెప్పాడు. ఆ చిన్నదానిని వివాహం చేసుకుంటాను. ఇది అత్యాచారం కాదు. కొంతమంది అత్యాచారం అంటారు, కాని కాదు. అది ఇద్దరు ఏకీభవించిన కలయిక.
కాని అది ఆమెను అపవిత్రపరిచింది. ఎందుకనగా ఆమె తన తండ్రిని ఘనపరచలేదు. తండ్రి తన జీవిత భాగస్వామిని తీసుకురావాలి. తన కుమార్తె కొరకు భర్తను తీసుకుని వస్తాడు. అయితే ఆ యవనుడు మీరేమి చెప్పినా చేస్తాను అన్నాడు. యాకోబు 21వ శతాబ్దపు స్వరముతో నీవు యూదునిగా మారాలి అనగా రక్షణ పొందాలి అన్నాడు. మేము చేస్తాము అన్నాడు. నేను మాత్రమే కాదు, నా తండ్రి ఇంటివారు ఊరివారందరూ చేస్తాము. అయితే ధర్మశాస్త్ర ప్రకారము మీరు సున్నతిని పొందాలి. మీరు వాగ్దాన ప్రజలతో భాగమైనట్టు సూచనగా గోప్యంగా చర్మమును కత్తిరించుకోవాలి. మేము చేస్తాము అన్నారు. వారందరూ అలా చేశారు. సున్నతి పొందిన వారందరూ ఇంకా ఆ బాధలోనే ఉండగా ఆ సున్నతి గాయము నుండి స్వస్థత పొందుతున్నారు. సిమియోను మరియు లేవి. సిమియోను విన్న మాటను బట్టి వెళ్ళాడు. పుకార్లో ఆత్మ. అయితే దానిని అతడు ధృవీకరణ చేయలేదు. వీరికి చాలా కోపం వచ్చి తమ సహోదరి యొక్క అవమానమును తీసివేయాలి అనుకున్నారు. కాని ఆమె అతడిని ఎంతగానో ప్రేమిస్తుంది. మరి లేవి కూడా అతనితో కలిసి వెళ్లారు. ఆ ఊరిని క్రూరముగా నాశనం చేశారు. వారు షెకెమును చంపారు. కాని అతనికి ఇశ్రాయేలు చరిత్రలోనే ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఆశీర్వాదాలు, వాగ్దానాలు ఉన్నాయి. కాని అతడు తప్పుగా చంపబడ్డాడు. అయితే ఇక్కడ ఈ ప్రవచనంలో యాకోబు అంటున్నాడు, మీరు బలాత్కారపు ఆయుధములు గలవారు. ఇది పెంతెకోస్తు వాదనకు చాలా ప్రత్యేకమైనది. నేను దాని నుండే బయటకు వచ్చాను. నేను బోధించేది నాకు తెలుసు, చట్టబద్ధంగా బోధిస్తాను. కానీ నేను పాపము, విలువల విషయములో రాజీ పడాలి అని నేను చెప్పటం లేదు. విషయం మీకు అర్థమవుతుందా? కానీ ఇతరులపై రాళ్లు విసిరినా మనకు సమస్య లేదు. మనము ఎవరిని గద్దించినా మనకు సమస్య లేదు. మనము సరిగా వ్యవహరించకపోవటం వల్ల అనేక ఆత్మలను నష్టపోయాము. అది ఒక కఠినమైన హృదయము గల ఆత్మ. అది తీర్పు తీరుస్తుంది, త్వరగా తక్కువగా చూస్తుంది, మొదట రాయి విసరడానికి త్వరపడుతుంది. అది దేవుని కృపను అర్థము చేసుకున్నదు. అది తీవ్రమైన స్థాయిలో ఉన్న చట్టబద్ధత. ఈ అభిషేకం గురించి నేను ఆలోచించగా అది చల్లారిన రక్తం. నీవు అనేకమైన జంతువులను బలి ఇవ్వాలి అనంటే వాటిని వధించాలి. దానికి నీ మనసు కఠినపరుచుకోవాలి. ఎందుకంటే ఎంతో రక్తం ప్రవహిస్తుంది. పస్కా విందు విషయంలో ఆలోచించండి. ఆ పస్కా విందులో 100 కొలది 1000 కొలది గొర్రెపిల్లలు వధింపబడతాయి. నీవు ఇక శస్త్రచికిత్స చేయాలి. నీకు రక్తముతో ఎలాంటి సమస్య లేదు. అంటే నేను డాక్టర్ల గురించి అంటున్నాను. కానీ నేను చెప్పే విషయం ఏమిటంటే అక్కడ నీ హృదయము కఠినమవుతుంది. నీవు తీర్పు తీరుస్తావు, నియమముల గురించి మాట్లాడుతావు. నీవు త్వరపడి వెలివేయడానికి త్వరపడతావు. లేవీయుల నాయకత్వం గురించి చదివితే కొన్ని ప్రాథమిక అంశాలు ముందుకు వస్తాయి. అది నాయకత్వంలోనికి వస్తుంది. కాబట్టి మనం దేవుని ఉత్తరము ద్వారానే జీవిస్తాము, కానీ దేవుని ఆత్మ ద్వారా మాత్రం కాదు. ఒకవేళ నేను దీనిని చాలా ఎక్కువగా తీసుకువెళ్తున్నానేమో, కానీ నేను ఆ చరిత్రలో నుండే బయటికి వచ్చాను. మరి మెరలిన్ తన తలపై ముసుగు వేసుకోకపోతే నా మురికి రుమాలు తీసుకువెళ్ళి తలపై వేస్తాను. ఎందుకంటే స్త్రీలు, అది చట్టబద్ధత, అది తప్పనిసరి. స్త్రీ తలపైన ముసుగు వేసుకొనవలెను. నీవు ఉత్తరం ద్వారా జీవిస్తావు. చట్టబద్ధ వివరణ. అయితే కొన్నిసార్లు విశ్వాసంలో ఉన్న ఆనందాన్ని కోల్పోతావు. అందుకే ధర్మశాస్త్రం స్థానంలోనికి కృప రావాలి. కృప అంటే నీవు హత్య చేసినా పర్వాలేదు అని కాదు, గాని నీవు ఏదైనా చేయవచ్చు కానీ దేవుడు క్షమిస్తాడు అని కాదు. కానీ కృప నీ స్వభావాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి ఈ అభిషేకం గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడాలి అనుకోవటం లేదు. కానీ నేను ఎప్పుడైతే అభివృద్ధి గురించి లేదా ఎఫ్రాయిము గురించి మాట్లాడుతానో అది ప్రవచనాత్మకము. మీరు దాన్ని అభినందిస్తారు, తర్వాత నేను పోలుస్తాను. మీరు దీన్ని సమతుల్యంగా ఎలా చెయ్యాలో నేను మీకు చూపిస్తాను. దీనిని మీ జీవితాల్లోనికి సరిగా సమ్మిళనం చేస్తే దేవుని స్తోత్రములు, నియమములతో నీవు జీవించవచ్చును. కాని దేవుని ప్రేమ నీవు చేసేదాన్ని ఏలుతుంది. నీవు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అర్థం చేసుకుంటావు. ఆయన పరలోకం, భూమి మనచేత నిర్వహించబడాలని కోరుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనకు టీ బ్రేక్ అని అనుకుంటున్నాను. ఇంకా నేను ఈ అభిషేకం గురించి లోతుగా వెళ్ళలేదు. ఎఫ్రాయిము గురించి చెప్పినప్పుడు దీని గురించి ఇంకా మరిన్ని వివరాలు చెబుతాను.